వ్రాసి ఇచ్చాను. 7 సహోదరులు ఉండని, మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాను గనుక రెండోవాడు ఆమెను పెళ్లి చేసుకునను, వాడును సంతానం లేక చనిపోయాను. అటువలనే 3వ వాడును చనిపోయాను. ఇట్లు 7 సంతానము లేకయే చనిపోయిరి. అందరి వెనక ఆ స్త్రీయు చనిపోయారు. పునరుద్ధానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె 7 నీ భార్య ఆయను కదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోవటం వలననే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడురు కానీ పరలోకమందున్న దూతల వలె నుందురు. వారు లేచెదనని మృతులలో గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి 10 గూర్చిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క సంఘటనలో సద్దుకాయలు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనతో ఒక మాట మాట్లాడుచున్నారు. నిజానికి సద్దుకాయలు పునరుద్ధానం అనే విషయాన్ని వాళ్ళు నమ్మరు. వాళ్ళు దాని పట్ల విశ్వాసం ఉంచరు. కేవలం మనిషి చనిపోయిన తర్వాత అదే అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారే తప్ప తిరిగి లేపబడటం అనేది దేవుని వాక్యానుసారంగా చెప్పబడినటువంటి విషయం ఉన్న సంగతి వాళ్ళు నమ్మరు. కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తూ, ఒక పురుషునికి ఒక భార్య ఉండెను. అయితే ఆ యొక్క పురుషుడు పిల్లలు లేక చనిపోయినట్లయితే అతని యొక్క సహోదరుడు ఆమెను వివాహం చేసుకొని చనిపోయిన వ్యక్తికి బదులుగా ఆమె ద్వారా పిల్లల్ని కనాలి అని మోషే రాసిచ్చినాడు. కాబట్టి మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర ప్రకారముగా 7 సహోదరులు కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ మిగతా వాళ్ళు వివాహం చేసుకొని ఆ 7 కూడా సంతానం లేకుండానే చనిపోయినారు. అప్పుడు ఈ స్త్రీ కూడా చనిపోయినది కనుక నీవేం పునరుత్థానం ఉందని చెప్తున్నాం. అంటే ఇక్కడ వాళ్ళు యేసుక్రీస్తును ఆ ప్రశ్న అడుగుతానికి కారణం ఏంటిదంటే, ఆ పునరుద్ధానము నిమిత్తమై యేసుక్రీస్తును డైలమాలో పెట్టి వాళ్ళు ఏదైతే పునరుద్ధానము లేదు అని నమ్ముచున్నారో ఆయనతో ఒప్పించాలి అనే ప్రయత్నముతో యేసుక్రీస్తు దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చేసి అంటున్నారు, నువ్వు పునరుద్ధానం ఉందంటున్నావు కదా, ఈ యొక్క కన్ఫ్యూషన్ ఏంటి? మరలా తిరిగి లేచిన తర్వాత ఆ యొక్క స్త్రీ ఎవరికి భార్యగా ఉంటుంది? మొదటి వానికి ఉంటుందా, చివరి వానికి ఉంటుందా? 7 వివాహం చేసుకున్నారు, ఎవరికి పిల్లలు లేరు. ఒకవేళ ఎవరైనా పిల్లలు కలిగి ఉంటే కనుక ఆమె అతనికి భార్యగా ఉండవచ్చునేమో. కానీ ఇప్పుడు 7 పిల్లలు లేకుండా చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేచినప్పుడు ఎవరికి ఆమె భార్య అవుతుంది అని చెప్పేసి వాళ్ళు యేసుక్రీస్తు చెప్పినటువంటి పునరుద్ధానము అనే దాన్ని తప్పు అని ఆయనతోనే ఒప్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే, మీరు లేఖనములను ఎరగకపోవటం వలననే పొరబడుచున్నారు. మీరు కనుక లేఖనమును ఎరిగినట్లయితే, లేఖనమును చూడగలిగినట్లయితే, లేఖనం యొక్క భావాన్ని తెలుసుకోగలిగినట్లయితే మీరు ఈ విధంగా పొరబడే వాళ్ళు కానే కారు. ఎందుకోసమంటే పునరుద్ధానం అయిన తర్వాత లేక దేవుని రాజ్యములో పెళ్లికి ఇవ్వబడటము పెళ్లి చేసుకోవటం అనేది ఉండదు. ఎందుకు ఉండదు అని చెప్పేసి అంటే, సజీవుడైన దేవుడు తన వాక్యములో తెలియపరుస్తున్న ప్రకారముగా మానవుని యొక్క శరీరము మట్టిచే నిర్మాణము చేయబడిన తర్వాత దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, 2వ అధ్యాయంలో చూస్తాం, 3వ అధ్యాయంలో చూస్తాం. అయితే మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, మట్టిలో నుంచి మనిషిని తీసి, అంటే మట్టిని మనిషిగా నిర్మాణం చేసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ చేయబడినటువంటి మట్టి లోపలికి దేవుడు ఆత్మను ఊది, అప్పుడు ఆ యొక్క శరీరము జీవాన్ని పొందుకున్న తర్వాత జీవించు ప్రాణిగా, జీవించు ఆత్మగా అది మార్చబడింది. అయితే దేవుని బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పబడుతుందంటే, మొట్టమొదటిగా దేవుడు ఆదామును హవ్వను సృష్టించినాడు, హవ్వను ఆదామును ఏక శరీరముగా సృష్టించినాడని రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథములో శరీరాన్ని అమర్చటానికంటే ముందుగానే దేవుడు మానవుని సృష్టించినాడు. ఆ సృష్టించబడిన మానవుడు ఆత్మస్వరూపంలో ఉన్నాడు. కాబట్టి బైబిల్ ఏమని రాయబడినది, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవుని సృజించెను అని చెప్పేసి రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమని సెలవిస్తున్నాడు, మన్నైనది తిరిగి మనలోనికి వెళ్ళును, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు తిరిగి వెళ్ళును అని సెలవిచ్చినాడు. అనగా ప్రియులారా, ఆత్మను దేవుడు ముందుగా సృష్టించి తర్వాత తన హస్తముల ద్వారా నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క శరీరములో ఆ యొక్క ఆత్మను ప్రవేశపెట్టడాన్ని బట్టి జీవించు ప్రాణిగా మార్చబడ్డాడు అతను. కాబట్టి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మట్టిలోంచి తీయబడిన మానవ దేహం మట్టి లోపలికి వెళ్తుంది,
దేవుని ఎద్దు నుంచి ఇవ్వబడినటువంటి ఆత్మ మరలా తిరిగి దేవుని దగ్గర చేరుతుంది. అది దేవుని చేత విధించబడినటువంటి క్రమమై ఉంటున్నది. అయితే దేవుని చేత నిర్మాణం చేయబడిన ఆత్మ అనబడిన దానికి భౌతిక సంబంధమైనటువంటి అవయవాలు లేవు. శరీరంలో ఉంచబడినటువంటి గ్రంథులు అనేటివి ఆ యొక్క శరీరానికి లేవు. ఎప్పుడైతే మానవుడు చనిపోతున్నాడో శరీరములో ఉన్నటువంటి అవయవాలు మాత్రమే కాకుండా దాంట్లో పనిచేసేటటువంటి గ్రంథులన్నీ కూడా నాశనమైపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. ఎప్పటి వరకైతే మానవ శరీరంలో గ్రంథులన్నీ కూడా పనిచేస్తాయో అప్పుడే ఆ మనిషికి ఆకలి, ఆ మనిషికి దప్పిక, ఆ మనిషికి భౌతిక సంబంధమైన శారీరక కోరికలు, తర్వాత తాను తన కుటుంబం అనేటటువంటి భావన ఈ శరీరంలో ఉన్నంత వరకే ఉంటుంది. కారణం ఏంటిదంటే ఆ విధమైన ఆలోచనను పుట్టించేది మానవ శరీరంలో ఉన్నటువంటి గ్రంథులు అయి ఉంటున్నాయి. కాబట్టి ఈ యొక్క లైంగిక గ్రంథులు అనబడినవి మానవ దేహంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క మనుషుడు తనకంటూ ఒక సహాయం కావాలి అని చెప్పేసి కోరుకుంటాడు. తనకంటూ ఒక తోటి సహకారం అవసరం అని చెప్పేసి కోరుకుంటాడు. స్త్రీ అదే కోరుకుంటుంది, పురుషుడు అదే కోరుకుంటాడు. అయితే మానవ దేహము లోపల ఉన్న గ్రంథిని బట్టి, అంటే ఆ యొక్క లైంగిక గ్రంథులను బట్టి లైంగిక ఆలోచనలు ఉత్పత్తి చేయబడి లైంగిక ఆలోచనలు కోరికలు ఉద్భవించడాన్ని బట్టి మానవుడు శరీర సుఖాన్ని కోరుకుంటాడు. అయితే ప్రియ సహోదరుడు సోదరి, అదంతా ఎప్పటి వరకు అని చెప్పేసి అంటే కేవలము శరీరములో ఉన్నంత వరకే. అయితే ఎప్పుడైతే ఈ యొక్క మనిషి అనగా మానవ శరీరం కాదు, దేవుని చేత నిర్మాణం చేయబడిన ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆత్మకు ఏ విధమైనటువంటి కోరికలు ఉండవు, కేవలం శరీరానికి మాత్రమే కోరికలు ఉంటాయి. కాబట్టి దేవుని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా, ఎవరైతే శరీరం నుంచి బయటకు వచ్చినారో, పాత నిబంధన నుంచి మనం చూస్తూ ఉన్నాం, పాత నిబంధన భక్తులందరూ కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరాలన్నీ కూడా భూమి లోపల పాతి పెట్టబడ్డాయి. తర్వాత వాళ్ళ ఆత్మలన్నీ ఏం చేస్తున్నాయి, శరీరంలో నివాసం చేయట్లే, ఆత్మలన్నీ కూడా వాటి కోసమే నిర్దేశించబడినటువంటి ఒక రెస్టింగ్ ప్లేస్ లోపల ఉన్నాయి. అది ఎక్కడ అని చెప్పేసి అంటే పాతాళంలో ఉన్నాయి. ఈ యొక్క పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలని సజీవుడైన దేవుడు శరీరధారిగా వచ్చి ఆయన చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఆయన ఆ పాతాళంలోనికి దిగిపోయి చెరగా ఉంచబడినటువంటి ఆత్మలన్నింటినీ కూడా విడిపించి బయటికి తీసుకొని వచ్చేసినాడు. అప్పటి వరకు పరిశుద్ధులు మరియు పాపులందరూ కూడా ఒకే ప్రదేశంలో ఉండేవాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు వెళ్ళి ఆ పరిశుద్ధులైనటువంటి పాత నిబంధన భక్తులందరినీ కూడా విడిపించి తీసుకుని వచ్చిన తర్వాత పాతాళంలో ఉండేవాళ్ళు, తర్వాత పరదేశు నూతనంగా ఏర్పాటు చేయబడిన తర్వాత ఈ పరిశుద్ధులైనటువంటి వారందరూ కూడా పరదేశకు వచ్చేసినారు. కాబట్టి నా ప్రియ సహోదరుడ సోదరి, దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఏ మాత్రం కూడా దేవుడు తన వాక్య విషయంలో పొరపాటు చేసేవాడు కాదు. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ విధంగా వాళ్ళతో తెలియపరుస్తూ, మీరు లేఖనమును గూర్చి ఎరగకపోవటం వలననే మీరు పొరపడుచున్నారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత లైంగిక ఆలోచనలు ఉండవు, తర్వాత వివాహము చేయబట్టం అనేది ఉండదు. దేవుని యొక్క వాక్యములో ఈ చివరి కాలపు ప్రవక్త ఆయన తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైతే ఆయనను దేవుడు 6వ పరిమాణమైనటువంటి పరదేశకు తీసుకుని వెళ్ళిపోయినాడో, అక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత శరీరము భూమి మీద విడిచిపెట్టబడింది. దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ మాత్రమే 6వ పరిమాణంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క దర్శనములో, ఆ యొక్క దర్శనం అని కాదది నిజముగా జరిగినటువంటిది. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళినాడో అక్కడ ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా యవన ప్రాయంలో ఉన్నారు. యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఒక సహోదరి వచ్చేసి, నా ప్రశస్తమైన సహోదరుడు అని చెప్పేసి ఆయన్ని కౌగులించుకున్నది. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతున్నాడు, ఒక స్త్రీ యవనస్తురాలు నన్ను కౌగులించుకోవటం ఏంటి అని చెప్పేసి అనుకున్నాడు. కానీ తనకు ఏ విధమైన ఆలోచన కలగట్లేదు. వాళ్ళు ఏ విధమైనటువంటి భేద అభిప్రాయం కలిగి లేకున్నట్లుగా స్త్రీలు కౌగులించుకుంటే, పురుషులు కౌగులించుకుంటే ఏ విధమైన వాంఛ లేకుండా ఎలాగైతే ఉంటారో ఆ ప్రకారంగా ఆయన యొక్క స్త్రీ దగ్గర నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆమెను చూసి ఆశ్చర్యపోతూ అడుగుతున్నాడు, ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి అన్నప్పుడు ఆమెనింది, నీవు నన్ను గుర్తించలేదా అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను గుర్తించలేకపోతున్నాను అన్నప్పుడు ఆమె చెప్పింది, నేను 90 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నీవు నన్ను దేవుని వాక్యమును చెప్పి దేవుని దగ్గరికి నడిపించినావు అన్నప్పుడు ఆయన ఇంకా ఎక్కువ ఆశ్చర్యానికి గురైనాడు. అయితే 90 ఏళ్ల వయసు లోపల దేవుని తెలుసుకున్న నీవు యవనస్తురాలుగా ఎలా ఉన్నావు అని చెప్పేసి అంటే, వాక్యమును బోధించిన నీవే దాన్ని మర్చిపోయావా? ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి కొనిపోబడతామో వయస్సు అనేది ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క మూల సృష్టిలో మనుషుడు వృద్ధుడు కావాలనేది దేవుని యొక్క చిత్తము కాదు. మనుషుడు వృద్ధుడు కావాలి, మరణించాలి, వయసు అంతా కూడా మీరిపోవాలనేది దేవుని యొక్క ఏర్పాట్లో లేదు.
దేవుడు ఎల్లప్పుడూ కూడా తన మనుషులని, లేకపోతే తన ద్వారా సృష్టించబడినటువంటి ఆదాము మరియు హవ్వలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వచ్చేటటువంటి సమస్తమైనటువంటి సృష్టి అంతా కూడా కేవలము దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళు ఏ వయసులో ఉన్నారో అదే వయసులో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అది దేవుని యొక్క సృష్టి రహస్యమై ఉన్నది. మరి ఆ ప్రకారంగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కాబట్టి ఆ సంకల్పం చొప్పున దేవుడు మానవుని వృద్ధుడు కావాలని కోరుకోలే. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఆదాం మొదలుకొని నోవహు వరకు ఈ యొక్క 7 తరాల్లో మనం గమనించేటప్పుడు ఏ ఒక్కరూ కూడా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు చనిపోయినట్టుగా లేదు. 900 సంవత్సరాలు మెతుషల, 900 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 800 సంవత్సరాలు వాళ్ళు చాలా సంతోషంగా జీవించినారు. అయితే దేవుని ప్రణాళికలో మానవుడు వృద్ధుడు కావాలనేది లేదు. జుట్టు తెల్లగైపోవాలి, శరీరం ముడతలు పడిపోవాలి, తర్వాత అనారోగ్యానికి గురి కావాలి, కన్నీరు కావాలి, దుఃఖం రావాలి అనేది దేవునికి ఏర్పాటు కాదు. ఎప్పుడైతే మనుషుడు దేవుడు చేయవద్దన్న వాక్య వ్యతిరేకమైన పాపం చేసినాడో అప్పుడు ఆ యొక్క మనుషుడు నిత్యత్వంలో నుంచి కాలములోనికి, నిత్య జీవంలో నుంచి మరణములోనికి పడిపోయినాడు. అయితే ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? పునరుద్ధానములో వివాహము చేసుకోవటము, వివాహానికి ఇవ్వబడటము జరగదు. హల్లెలూయా. ఆ విధమైనటువంటి ప్రణాళిక దేవుని యొక్క ఆలోచనలో లేదు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు భూమి మీద ఎలా ఉన్నామో తర్వాత కూడా అదే విధంగా ఉంటామని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి ప్రియులారా, ఒక మనిషి చనిపోయి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఓన్లీ థింగ్స్ కావచ్చు, లేకపోతే ఓన్లీ థాట్స్ కావచ్చు, లోక కార్యాలు, లోక ఆలోచనలు, లేకపోతే భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనలు అన్నింటిలో నుంచి బయటకు వస్తున్నాడు. ఈనాడు మనం భూమి మీద ఉన్నప్పుడు నేను ఇంత సంపాదించుకోవాలి, నాకంటూ ఒక స్థలం కావాలి, నాకంటూ ఒక ఇల్లు కావాలి, నాకంటూ నా కుటుంబం కోసం అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ మనిషి చనిపోయిన తర్వాత ఆలోచన ఉండదు. ఎందుకోసం ఉండదు అని చెప్పేసి అంటే అతడు భూమి యొక్క రాగద్వేషాల నుంచి అతను విముక్తి పొందుకుంటున్నాడు, ఆలోచన నుంచి విముక్తి పొందుకుంటున్నాడు, అనేక సంబంధమైనటువంటి యొక్క బాంధవ్యాల నుంచి విముక్తి పొందుకుంటున్నాడు. అతని పైన ఈ యొక్క భూ సంబంధమైనటువంటి బాంధవ్యాలు ఏవి కూడా పనిచేయవు. కారణం ఏంటిదంటే భూమి నుంచి తీయబడిన ఆ శరీరాన్ని విడిచిపెట్టేసినాడు. కాబట్టి భూ సంబంధమైనటువంటి ఆ యొక్క కోరికల్లో నుంచి విముక్తి పొందుకుంటున్నాడు. అతడు దేవునికి సంబంధించినటువంటి ఒక స్వభావాన్ని కలిగిన వాడే తిరిగి నూతన పరచబడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా సహోదరుడు సోదరి, ఈ ప్రజలు యేసుక్రీస్తును తప్పు చేయాలని, ఆయనేమో పునరుద్ధానం ఉందని చెప్తున్నాడు, పునరుద్ధానం లేదని రుజువుపరచాలి, ఆయనకు అర్థం కాని రీతిలో ఒక తికమక ప్రశ్న వేయాలి అని చెప్పేసి అని వాళ్ళు అతని దగ్గరకు వచ్చేసి, ఇదిగో ఈ స్త్రీ ఎవరికి భార్యగా ఉంటుంది? వాళ్ళకు వాక్యం అర్థం కావట్లే. ఆయన చెప్తున్నాడు, పునరుద్ధానములో వివాహాలు ఉండవు. దేవునామని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు చాలామంది ప్రజలు వాళ్ళకి ఏది నచ్చితే, వాళ్ళు ఏది కావాలని కోరిక కలిగి ఉంటే వాళ్ళ కోరికలకు, వాళ్ళ అభిరుచులకు, వాళ్ళ ఉద్దేశాలకు అనుగుణంగా బోధించేటటువంటి సేవకులు తయారైపోయినారు. ఎందుకోసమంటే ఇక్కడ 2 ప్రజలకు కావలసింది ఏంటంటే వాళ్ళకు నచ్చినట్లుగా బోధించేవాళ్ళు. సేవకులకు కావాల్సింది ఏంటంటే వాళ్ళతో పాటు కలిసి ఉండి వీళ్ళని పోషించగలిగిన వారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క అన్యోన్యమైనటువంటి సంబంధం ఎట్లా కొనసాగుతుందంటే దేవుని వాక్యాన్ని నాశనం చేసే దిశగా ప్రయాణం చేస్తుంది. ప్రజలకు కావాల్సింది ఏంటిది? వాళ్ళకు అనుకూలంగా బోధించే వాళ్ళు కావాలి. వాళ్ళు చేసిన ప్రతి పని కూడా శబాష్ మంచిగా చేస్తున్నారని చెప్పేసి మెచ్చుకోవాలి. విశ్వాసులు వాక్యానికి వ్యతిరేకంగా పోయినా, వాక్యానికి తగినట్లుగా జీవించకున్నా సరే, వాక్యానికి భిన్నమైన ప్రయాణం చేసినా సరే, సహోదరుడా సహోదరి మీరు ఎలాగైనా ఉండండి, కానీ ఆదివారం చర్చికి తప్పనిసరిగా రండి, వచ్చిన తర్వాత కానుకలు తప్పనిసరిగా సమర్పించండి అని చెప్పేసి అంటే ఆ సేవకులు చాలా మంచివాళ్ళు. ప్రజల్ని గద్దించొద్దు, ప్రజలు ఏమాత్రం కూడా బాధ పెట్టకూడదు, వాళ్ళ మీద ఏమాత్రం ఒత్తిడి తీసుకురాకూడదు. ప్రజలకు కావలసింది ఆ విధమైనటువంటి సేవకులు అని చెప్పేసి మనకు తెలుసు. అపోస్తలుడైన పౌలు అదే చెప్పినాడు, పేతురు అదే చెప్పినాడు, మన కాలపు ప్రవక్త కూడా దాన్ని అదే చెప్పినాడు. ప్రజలందరూ కూడా సేవకుడు ఎలా ఉండాలి అని చెప్పేసి దే ఆర్ ట్రయింగ్ టు డిక్టేట్ అనమాట. ఎట్లా సేవకుని మీద ఒత్తిడి తీసుకొచ్చేసి మీరు ఇట్లే మాట్లాడాలి, మీ మాట విధానం మార్చుకోవాలి, మీ భాష విధానం మార్చాలి, మీ నడవడిక మార్చుకోవాలి. ఎందుకోసమంటే వాళ్ళు చాలా నాగరికత పెరిగిపోతుంది. కాబట్టి సమాజంలో చూసి ఎలాగైతే బయట వాళ్ళు ఉన్నారో మా సేవకుడు కూడా అదే విధంగా ఉండాలి. బయట వాళ్ళు ఎలాగైతే చాలా నైస్గా మాట్లాడుతున్నారు, ఏమాత్రం కఠినమైన పదాలు ఉపయోగించకుండా మాట్లాడుతున్నారు, కాబట్టి మేము కూడా అట్లా ఉండాలి అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ ప్రియులారా, దేవుని ఏర్పాటు,
దేవుని ఎన్నిక అనేది ఏ మనుషుని యొక్క ఆలోచనకు అందనటువంటిది అయి ఉంటున్నది. ఆయన ఎవరిని ఎన్నుకోవాలని భావించినాడు, ఎవరి ద్వారా తన యొక్క సంఘాన్ని నడిపించాలనుకుంటున్నాడు, ఆ మనిషి యొక్క జీవిత విధానం ఏంటిది అనేది నిర్ణయించే వాళ్ళు, నిర్దేశించే వాళ్ళు మనుషులు కాదు ప్రియులారా, సజీవుడైన దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రజల్ని ప్రేరేపిస్తానికి రకరకాలుగా మభ్యపెట్టే కథలు చెప్పేవాళ్ళు కావాలి. రీసెంట్లీ ఒక ఆయన చెప్తున్నాడు సంఘంలో, నేను సంఘంలో మాట్లాడుతూ సంఘక్షేమం కోసం, సంఘం యొక్క అభివృద్ధి కోసం డబ్బులు కావాలి, కాబట్టి మీలో ఎవరైనా తీర్మానం చేసుకుంటారా అని చెప్పేసి అడిగినప్పుడు ఆ సంఘంలో కూర్చున్నటువంటి ఒక 8 సంవత్సరాల బాలుడు లేచినాడట. 8 సంవత్సరాల బాలుడు లేచి అన్నాడట, పాస్టర్ గారు నేను ఒక తీర్మానం చేసుకుంటాను అన్నాడు. అంటే ఏం తీర్మానం చేసుకుంటున్నావు అని చెప్పేసి అంటే, నేను మా తల్లిదండ్రులతో మాట్లాడి 10,000 తీసుకొస్తానని చెప్పేసి తీర్మానం చేసుకున్నాను అనేసరికి, సరే మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆ బాలుడు వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చేసే వాళ్ళు 10,000 ఒప్పుకున్నాడు, 50,000 తీసుకొచ్చినాడు అని చెప్పేసి చెప్తున్నాడు. 8 సంవత్సరాల పిల్లగానికి తీర్మానం అనే మాట తెలుస్తుందా? తీర్మానం అనేటటువంటి పదమాన్ని పలకొస్తుందా? కానీ ఈయన తయారు చేసిన స్టోరీ ఏంటిదంటే, దీన్ని బట్టి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి, మిగతా వాళ్ళు ముందుకు రావాలి. వాడు 50 ఇస్తే మేము 1,00,000 ఇస్తాం, మేము తక్కువైనవా? వాళ్ళు 1,00,000 ఇస్తే మేము 5 లక్షలు ఇస్తాం. ఈ విధమైన పోటీని తీసుకొచ్చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాగటమే ఒక ఆలోచన విధానం అయి ఉంటున్నది. అయితే నా సహోదరుడు సోదరి, ఆశ్చర్య రకంగా ప్రజలు కూడా అలాంటి వాళ్ళని ఇష్టపడుతుంటారు. ఎందుకోసమంటే వాళ్ళ గురించి సంఘంలో ప్రకటించటం, తర్వాత వాళ్ళ గురించి సంఘంలో చెప్పటము, ఫలానా సహోదరుడు ఫలానా కుటుంబం ఇట్లా చేసినారు దేవుని గురించి అనేసరికి మాకు చర్చ్ లోపల చాలా మంచి పేరు వస్తుంది అని చెప్పేసి అని. అయితే గమనించాల్సిన విషయం ఏంటిదంటే, దేవుడు తన వాక్యములో చెప్పిన ప్రకారముగా నీ కుడి చేత్తో దేవుని కోసం చేసిన కార్యం ఎడమ చేతికి తెలవకూడదని సెలవిచ్చినాడు. ఎందుకోసమంటే పరలోకమందుండి నీవు చేసే కార్యమును గమనించే దేవుడు ప్రతిఫలం ఇచ్చేది ఆయనే, మనిషి కాదు, సమాజం కాదండి. ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచించాలి తప్ప ప్రజలకి మభ్యపెట్టి కథలు చెప్పేటటువంటి సేవకులంటే సమాజానికి చాలా ఇష్టమైపోయింది. అయితే ఈ విధమైనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నటువంటి మనం, సజీవుడైన దేవుడు తన వాక్యము చేత సంఘానికి ఏమందిస్తున్నాడంటే, ఏ విధమైనటువంటి కలుషితము చేయబడినటువంటి ఒక పవిత్రమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు సంఘానికి అందించదలుచుకున్నాడు. కాబట్టి ఆయన శిలువ పైన నిలబడి, శిలువ పైన వేలాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో నా గొర్రెలను మేపుము అని సెలవిచ్చినాడు. అన్నప్పుడు తప్పనిసరిగా మేపుతానండి. సీమోను అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. రెండోసారి మరలా అడిగినాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. ఆ విషయం నీకే తెలుసు కదా. మరలా తిరిగి దేవుడు అడుగుతున్నాడు, ప్రభువా నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు బాగా తెలుసు కదా. అన్నప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, అయితే నా గొర్రెలను మేపుము. హల్లెలూయా. అయితే గొర్రెలను మేపమని చెప్పేసి దేవుడు అంతా పర్టిక్యులర్గా మరలా తిరిగి తన యొక్క శిష్యులకి ఎందుకు చెప్తున్నాడు? దేవుని యొక్క వాక్యము మానవ ఆలోచనల చేత, మానవ సిద్ధాంతాల చేత, మానవ పద్ధతుల చేత కలుషితము చేయబడకుండా దేవునికి సింహాసనం నుంచి ఏదైతే ఒక ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్, పవిత్రమైనటువంటి దేవుని వాక్యం ఇవ్వబడుతుందో ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా సంఘానికి అందించాలి. అది దేవుడు తన శిష్యులకి ఇచ్చినటువంటి ఒక పవిత్రమైన బాధ్యత. వాళ్ళు దానికి దేన్ని కలపకూడదు, ఆ వాక్యముల నుంచి దేన్ని తీసివేయకూడదు. అందుకని ప్రకటన గ్రంథములో దేవుడు సెలవిస్తున్నాడు, ఈ ప్రవచన గ్రంథ వాక్యములో దేన్నైనా తొలగించినట్లయితే వాని పేరు జీవ గ్రంథములో నుంచి తుడిచిపెట్టబడుతుంది. ఏమైనా కలిపినట్లయితే ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళన్నీ కూడా మనకి సంక్రమిస్తాయని సెలవిచ్చినాడు. ఎందుకోసమై? వాక్యము దేవునిదై ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. మనము దేవుని వాక్యం అనగా ఏమై ఉన్నారు? దేవుడై ఉంటున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి దేవుడే వాక్యము గనక డోంట్ ట్రై టు యాడ్ ఎనీథింగ్ టు గాడ్స్ బాడీ. దేవుని శరీరానికి దేన్ని తగిలిస్తానికి ప్రయత్నం చేయకూడదు. ఇలాంటి మనుషులు ఏం చేస్తున్నారంటే, మానవుడు ఎలా ఉండాలని చెప్పేసి దేవుడు సృష్టించినాడు, ఆ సృష్టించినటువంటి దేవుని యొక్క సృష్టికే వంకలు పెట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే దానికి భిన్నముగా ఆ దేవుని యొక్క సృష్టికి ఏదో తగిలిస్తున్నారు. లేడీస్ అయితే రకరకాల నగలు, తర్వాత వచ్చి చెవులకు రంధ్రాలు కొట్టేసి, ముక్కులకు రంధ్రాలు కొట్టేసి, తర్వాత రకరకాలుగా శరీరానికి రంధ్రాలు పెట్టి దానికి రకరకాల నగలు తగిలించుకోవటం. వాళ్ళను చూసి ఇప్పుడు మగవాళ్ళు కూడా ఏం చేస్తాం, మేమేం తక్కువ పోయినామో అని చెప్పేసి వీళ్ళు కూడా పేర్సింగ్ అని చెప్పేసి రకరకాలుగా తగిలించుకుంటున్నారు. నాలుక కుట్టుకుంటున్నారు, తర్వాత వచ్చేసి చెవులు గుట్టుకుంటున్నారు, ఎక్కడ చూసినా సరే. అయితే దేవుని వాక్యమును చూసినట్లయితే మానవుడు ఎలా ఉండాలి అని చెప్పేసి దేవుడు భావించినాడు. ఎలా ఉండాలని భావించినాడు ఆయన?
తన వలె ఉండాలని భావించినాడు. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవుని తయారు చేసినాడు. ఈ షుడ్ నాట్ యాడ్ ఎనీథింగ్, ఈ షుడ్ నాట్ రిమూవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద బాడీ. ఆ క్రీస్తు శరీరం నుంచి దేన్ని తగిలించకూడదు, దేన్ని తొలగించకూడదు. ఎప్పుడైతే నీవు యేసు క్రీస్తు నీకు నాకు ఇచ్చినటువంటి యొక్క శరీరానికి దేన్నైనా తగిలించి దేన్నైనా తొలగించాలని చెప్పేసి అనుకున్నట్లయితే నీవు దేవుని ఉగ్రత గురవుతున్నావు. వాక్యం దాన్ని అంగీకరించట్లే. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం దాన్ని అంగీకరించట్లే. క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సేవలో, క్రైస్తవ కూటాల్లో ఎక్కడ చూసినా సరే రకరకాల మేకపుల చేత, రకరకాల వాక్య వ్యతిరేకమైనటువంటి యొక్క అలంకరణల చేత దేవుని యొక్క నామాన్ని అవమానపరిచే వాళ్ళు తయారైపోయినారు. సేవకులు అట్లా తయారైపోతే సంఘం అట్లనే తయారైపోతుంది. సంఘానికి గట్టిగా మాట్లాడకూడదు, సంఘానికి గట్టిగా చెప్పకూడదు, ఇది చేయకూడదు అని చెప్పేసి అంటే ప్రజలకు దేవునికి సేవకుడు శత్రువు అయిపోతున్నాడు. ఈ ప్రకారంగా ఉండకూడదు, ఈ ప్రకారమైన పద్ధతులు జరిగించకూడదు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క సంఘాలుగా పిలువబడుతున్నటువంటి ప్రజల లోపల వ్యతిరేకత మొదలవుతుంది. ఒకే కుటుంబం బయటకు వచ్చేసి అంటారు, మా కుటుంబంలో అందరి మాట ఒకటేనండి, మేము ఒక మాట నిర్ణయం తీసుకున్నామంటే మా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా నిర్ణయాన్ని దాటరు, ఆఖరికి మేము పెంచుకునే కుక్కలు కూడా మా మాటను దాటవండి అని చెప్పేసి అంటారు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, నైట్ స్టేట్మెంట్. మళ్ళా తర్వాత భార్య ఒక రకమైన అలంకరణ, భర్త ఒక రకమైన అలంకరణ, పిల్లలు ఇంకో రకమైన అలంకరణ. అప్పుడు అంటారు, మా పిల్లలు మాటినట్లేదండి. అలంకరణ దగ్గరికి వచ్చేసరికి మాటినట్ల, వాక్య వ్యతిరేకమైన కార్యాలు చేసేటప్పుడు మాటినట్లే, సినిమాలకు వెళ్ళేటప్పుడు మాటినట్లే, తాగేటప్పుడు మాటినట్లే, విచ్చలవిడి జీవితం వినేటప్పుడు మాటినట్లే. మళ్ళీ బయటకు వచ్చి చెప్తారు, మా ఇంట్లో మేము మాట నిర్ణయం తీసుకున్నామంటే 1 ఇంచు కూడా దాటరు మా పిల్లలు, లేకపోతే 1 ఇంచు కూడా మా భర్త దాటరు, మా భార్య దాటదు. వై దీస్ ఫాల్స్ స్టేట్మెంట్స్? కాబట్టి నా సహోదరుడు సోదరి, వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా బోధించేటప్పుడు ప్రజలు దాన్ని ఇష్టంగా స్వీకరించలేకపోతున్నారు. కానీ ఒక విషయాన్ని గుర్తించండి, దేవుడు తన శిష్యులతో చెప్తున్నాడు, నా గొర్రెలు మేపుము, కలుషితము కానటువంటి ఆహారము చేత మేపాలి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో సంఘాలను చాలా వరకు, అన్నీ అని కాదు, చాలా వరకు వాక్యాన్ని దాటేసి బయటికి వెళ్ళిపోయినాయి. వాళ్ళకు దేవుని వాక్యంతో పని లేదు. వాక్యము కేవలం వాళ్లకు అలంకరణగా మాత్రమే కావాలి, మాట్లాడుకుంటానికి మాత్రమే కావాలి, వాళ్ళ ఉద్దేశాన్ని ప్రజలకు అందిస్తానికి, చదువుతానికి మాత్రమే కావాలి. ఒక లేఖనం చదవటం, ఇష్టం వచ్చిన చెత్తంతా వాగటం. ఎందుకోసమంటే వాక్యాన్ని వాడుకుంటున్నారే తప్ప వాక్యం వలె జీవిస్తానికి ఆశపడట్లే. సంఘాలు అదేవిధంగా బోధిస్తున్నాయి, సేవకులు దానికట్నే అలవాటు అయిపోయినారు, విశ్వాసులు దానికట్నే అలవాటు అయిపోయినారు. విశ్వాసులు చెప్తున్నారు, మా పాస్టర్ గారు ఇట్లా ఉండాలి, ఆయన బాడీ ఇట్లా మెయింటైన్ చేయాలి, ఆయన జుట్టు ఈ విధంగా దూకోవాలి, తర్వాత ఆయన మాట్లాడేటప్పుడు ఈ విధంగా నిలబడాలి, మాట్లాడే మాట లోపల పదాలు ఇట్లా పలకాలి. హూ ఆర్ యూ? ఎలా ఉండాలని నిర్ణయిస్తానని నీవెవరు? ఆయన నీ సేవకుడు కాదు, దేవుని సేవకుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. వేసుకునే బట్టల కానుంచి మీరు ఇట్లాంటి బట్టలు వేసుకోవాలి, ఇట్లాంటి రంగైన బట్టలు వేసుకోవాలి, ఈ విధమైనటువంటి చెక్స్ ఉన్న వేసుకోవాలి, ఇట్లాంటి బెల్టే పెట్టుకోవాలి. హూ ఆర్ యూ? ఆయన నీ సేవకుడు కాదు, దేవుని సేవకుడు అయి ఉంటున్నాడు. ఆయన దేవుని చేత నిర్ణయించబడి నడిపించబడుతున్న వ్యక్తి అయి ఉంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడు సోదరి, వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతము, వాళ్ళు ఇష్టపడినటువంటి సిద్ధాంతమును తీసుకొచ్చేసి దేవుని వాక్యంతో మ్యాచ్ చేసి వాళ్ళు యేసుక్రీస్తునే తప్పు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పునరుద్ధానం అనేది ప్రియులారా, మానవుని యొక్క శరీరాన్ని పూర్తిగా తొలగించబడిన తర్వాత దేవుడు తనకిచ్చినటువంటి యొక్క ఆత్మ తిరిగి ఎగ్జిస్టెన్స్లోనికి రావటం కనబడుతుంది. కాబట్టి ఆయన వాళ్ళతో చెప్తున్నాడు, పునరుద్ధానమందు పెండ్లికి ఇవ్వడము జరగదు. హల్లెలూయా. దేవునామని మహిమ కలుగును గాక. లేఖనం చదవబడింది, లేఖనం బోధించబడి చదవబడినటువంటి లేఖనం నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు, నీ చెవులకు వినిపించినప్పుడు నీవు ఆ లేఖనము చూడగలుగుతున్నావా? దేవుని యొక్క వర్తమానం బోధించబడింది, దేవుని యొక్క వర్తమానము నీ కళ్ళ ముందు కనబడుతున్నది, వర్తమానం నువ్వు చదువుతున్న వర్తమానములో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఇష్టాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? వెన్ యు ఆర్ రీడింగ్ ద బైబిల్ చదివేటప్పుడు, వర్తమానం చదివేటప్పుడు నువ్వు దేన్ని చూస్తున్నావు? అసలు అర్థమవుతుందా? బైబిల్ చదివేటప్పుడు ఏం చూస్తున్నావు? వర్తమానం చదివేటప్పుడు ఏం చూస్తున్నావు? వర్తమానం వినేటప్పుడు ఏం చూస్తున్నావు? నీ చూపు ఎక్కడుంది? నీ ఉద్దేశం ఎక్కడుంది? నీ ఏకాగ్రత ఎక్కడున్నది? కొంతమంది
వాక్యాన్ని దేవుని యొక్క సేవకుడు బోధించేటప్పుడు చాలా వరకు ప్రజలు ఎట్లా ఉంటున్నారంటే ఇది మా కాదు అని చెప్పేసి తుడుచుకొని వెళ్ళిపోతానికి ఇష్టపడతారు. ఎందుకంటే దాని గురించి ఆలోచిస్తే మనసు బాధకరంగా ఉంటుంది, మనకెక్కడో లూప్ హోల్స్ ఉంటాయి, మనం దాన్ని భరించలేము, దాన్ని స్వీకరించలేము, దాన్ని తీసుకొని బాధపడటం ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి విని దాన్ని వదిలేసి దులుపుకొని వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో దేని గురించి మాట్లాడినా మా గురించి అనుకుంటారు. వీళ్ళు ఏంటిదంటే ఓవర్ థింకర్స్ అనమాట. ఈ ఓవర్ థింకర్స్ యొక్క పని ఏంటిదంటే ఏది చెప్పినా సరే మాకే చెప్పినారు, మమ్మల్నే దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి మా గురించే మాట్లాడుతున్నారు, మమ్మల్ని కావాలని చెప్పేసి ఎత్తి పొడుస్తున్నారు. కొంతమంది ఇట్లా ఉంటారు. గమనించండి ప్రియులారా, సంఘంలో నువ్వు ఒక్కనివి నీ ఒక్కదానివి కూర్చోలే. దేర్ ఆర్ డజన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. కొన్ని డజన్ల మంది, 100 మంది ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటాడు. ఎందుకంటే మాట్లాడేవాడు దేవుడై ఉంటున్నాడు. మాట్లాడే దేవునికి నీ మనసులో నా మనసులో ఏముందో తెలియదా? మనం ఏమై ఉన్నామో దేవునికి తెలియదా? మనం ఏం చేసి వస్తున్నామో దేవునికి తెలియదా? ఏం చేయాలని చెప్పేసి ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకున్నామో దేవునికి తెలియదా? దాన్ని బట్టి మాట్లాడే సామర్థ్యం దేవునికి ఉందా లేదా? నమ్ముతున్నారా లేదా? హల్లెలూయా. అయితే మా గురించే మాట్లాడుతున్నారు. ఎస్, మీ గురించి మాట్లాడుకుంటే దేవుడు ఇంకెవరి గురించి మాట్లాడతాడు? ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన నీ హృదయాన్ని పరిశీలించగలుగుతాడు. దావీదు ఏమంటున్నాడు? దేవా, నా మనసు లోపలికి ఆలోచన రాకముందే దాన్ని నువ్వు ఎరిగి ఉన్నావు. దావీదు ఎంత స్పష్టంగా ఎంత గొప్పగా చెప్తున్నాడు ఆ మాట. తల్లి గర్భంలో రూపుదిద్దమునికే నువ్వు నన్ను చూసి ఉన్నావు, నా మనసు లోపలికి ఆలోచన రాకముందే నువ్వు దాన్ని ఎరిగి ఉన్నావు. నేను తప్పించుకొని తిరుగుతాను ప్రభువా. వేకో రెక్కలు కట్టుకుని ఆకాశానికి ఎగిరిపోయిన నువ్వు అక్కడ ఉన్నావు, సముద్రం యొక్క దిగంతంలో దిగిపోయినను నీవు అక్కడ ఉన్నావు, భూ దిగంతంలో దిగిపోయి దాచుకున్నాను నీవు అక్కడ ఉన్నావు. నీ దృష్టి నుంచి నేను ఎక్కడికి తప్పించుకునేదను? హల్లెలూయా. కాబట్టి నీవు చేసిన కార్యం ఏంటో, నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో ఎలాంటి సంభాషిస్తున్నావు, ఆ కార్యములన్నీ కూడా దేవుడు ఎరగడా? దేవుడు వినడా? సిరియా దేశంలో శత్రువులందరూ కూడా ఇశ్రాయేలు దేశం మీదకి ఎలా దండెత్తాలని చెప్పేసి వాళ్ళకి పాయింట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సజీవుడైన దేవుడు తన ప్రవక్తని ఎలీషాకు తెలియపరిచి రాజుతో మాట్లాడి సరి చేసుకున్న విధానం మనం చూడలేదా బైబిల్లో? అప్పుడు వాళ్ళేమనుకున్నారు సిరియనులు, అబ్బో మన మధ్యలో ఎవరో ఒక వేగుల వారు ఉండి మన దగ్గర విని తెలిసి తీసుకుపోయి రాజుకు చెప్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళ మధ్యలో ఒక వ్యక్తి అన్నాడు, మీరందరూ కూడా బుద్ధి లేని వారి వలె మాట్లాడుతున్నారు, మన మధ్యలో ఏ వేగుల వారు లేరు, కానీ వాళ్ళ మధ్యలో ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే నీవు అనుకునేది, నీవు ప్లాన్ చేసుకునేది, నువ్వు మాట్లాడుకునేది వినేవాళ్ళు కాదు, దేవుడు ఎరిగి ఉన్నాడు. గాడ్ కెన్ స్పీక్ విత్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతాడు. కయీను హేబెలును చంపి వచ్చేసి నిలబడ్డాడు. కయీనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, వేర్ ఈజ్ దౌ బ్రదర్? నీ యొక్క సహోదరుడు ఎక్కడ ఉన్నాడు? కయ్యంతో వేరే ఏం మాట్లాడాడు? కయ్యను బాగున్నావా, తిన్నావా, ఎప్పుడు వచ్చినావు, బయటికి పోయినావా, ఏం చనిపేసిన దేవుడు అలా డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. కయ్యను నీ యొక్క సహోదరుడైన హేబెలు ఎక్కడ? అప్పుడు కయ్యను అంటున్నాడు, వానికి నేను కావలి వాడనా అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ చిందించబడినటువంటి హేబెలుకు రక్తము మొరపెట్టుచున్నది. దేవునామని మహిమ కలుగును గాక. గాడ్ నోస్ యువర్ థాట్స్, గాడ్ నోస్ యువర్ ప్రోగ్రామ్, గాడ్ నోస్ యువర్ ప్లాన్స్. కాబట్టి దేవుని యొక్క సంఘానికి నువ్వు ఎందుకు వస్తున్నావు, నేనెందుకు వస్తున్నానంటే ప్రవక్త సెలవిచ్చినాడు, దిస్ ఈస్ అ హౌస్ ఆఫ్ కరెక్షన్. సరి చేసుకునే గృహము. ఈ గృహానికి వచ్చిన తర్వాత సరి చేయబట్టం జరుగుతుంది. ఈ గృహానికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడి నేను సరి చేస్తాడు. అందుకని భక్తుడు ఇరిమియా ప్రవక్త ఏమన్నాడంటే, దేవా నీ మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేసే సుత్తె వంటిది కాదా అని సెలవిచ్చినాడు. దేవుని యొక్క మాట అగ్ని వంటిదండి, అది కాల్చివేస్తుంది కానీ నిన్ను పవిత్రపరుస్తుంది. దేవుని మాట సుత్తి వంటిది, నిన్ను పగలబడుతుందని బాధపడుతున్నావు కానీ దేవునికి అనుకూలమైన రూపానికి తీసుకొస్తున్నది. కాబట్టి నీవు దేవుని దగ్గరకు వచ్చి వినేటప్పుడు, దేవుని యొక్క వాక్యముతో దేవుడు మాట్లాడేటప్పుడు, ఎప్పుడైతే నీవు దేవుని వాక్యముతో సరి చేసుకుంటానికి సిద్ధపడి వస్తావో అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను సరి చేస్తానికి ఆయన ఆసక్తి కలిగి ఉంటాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరుడు సోదరి, ఈ మధ్యాహ్న సమయంలో దిస్ ఈస్ అ హౌస్ ఆఫ్ కరెక్షన్. ఇది దేవుని యొక్క సరిదిద్దే గృహం అయి ఉన్నది. ఈ గృహానికి వచ్చే ప్రతి ఒక్కరు సరిచేయబడతానికి సిద్ధపడితేనే రావాలి. సిద్ధపడతానికి వచ్చేటప్పుడు బంగారాన్ని ఎన్నిసార్లు కొట్టినా సరే అది మెత్తగా సాగుతుంది తప్ప విరిగిపోదు. తర్వాత బండ ఏదైనా ఒక రాయి తీసుకుంటే దాన్ని మోల్డ్ చేసేటప్పుడు ఆ యొక్క కంసాలి లేకపోతే దాన్ని చెక్కేటటువంటి శిల్పి దాన్ని ఏ రూపంలో తీసుకెళ్ళాడని చెప్పేసి కొడుతుంటే ముక్కలు పెచ్చులు ఊడిపోయినా సరే అది పగిలిపోదు తప్ప అది తప్పనిసరిగా ఒదిగి ఉంటుంది.
కారణం ఏంటి అని చెప్పేసి అంటే అది అతని మనసులో ఉన్నటువంటి రూపానికి చెక్కబడాలి. నీవు నేను కూడా అంతే. సజీవుడైన దేవుడు మనకంటూ ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికతో దేవుడు ఏం చేస్తున్నాడంటే సరిచేస్తున్నాడు. కాబట్టి ఉలితో రాళ్ళను కొట్టేటప్పుడు శబ్దాలు వస్తాయి. శబ్దాలు వస్తున్నాయంటే అదేదో పాడు చేసే శబ్దాలు కాదు, సరిచేసే శబ్దాలు. చాలామంది కేకలు పెడతారు, వామ్మో ఈ వాక్యం అంటే మా వల్ల కాదు, ఈ వర్తమానం అంటే మా వల్ల కాదు, ఎప్పుడు చూసినా సరే ఖండిస్తాడు. ఈ శబ్దాలు మంచివే. ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా మనం సరిచేసే కంప్లైంట్స్. ఇవన్నీ కూడా ఈ షుడ్ ఒబే. దేవుడు చేసే కార్యాలను నువ్వు తప్పనిసరిగా లోబడాల్సిందే. లోబడని పిల్లలు త్రోవ తప్పుదురని దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి నువ్వు లోబడితే దేవుని చేత సరిచేయబడతావు, లోబడకుంటే త్రోవ తప్పిపోతావు. కాబట్టి ఇక్కడ ఆయన దేవుడు తన వాక్యంతో సరిచేస్తున్నాడు. ఇదిగో పునరుద్ధానముందు వివాహము చేసుకున్నట వివాహంకి ఇవ్వబడుట ఉండదు. వాళ్ళకి ఆశ్చర్యపోయినారు, ఏంటి ఇట్లా చెప్తున్నాడు. ఒకసారి అదే ప్రకారంగా సమాజ మందిరంలో దేవుని యొక్క దేవాలయంలో ఆయన కూర్చున్నప్పుడు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చేసి రాళ్లతో కుట్టి చంపాలని చెప్పేసి, ఇదిగో మోషే ధర్మశాస్త్రమందు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కుట్టి చంపమని చెప్పినాడు. అయితే నీవేం చెప్తున్నావు? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నీవేం చెప్తున్నావు దానికి అన్నప్పుడు ఆయన అన్నాడు, సరే మంచిది, మీలో పాపం చేయవాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయిని వేయండి. ఎవరు కూడా రాయి వేస్తానికి సాహసించలేదు. అప్పుడు ఆయన సెలవిస్తున్నాడు, ఇదిగో మోషే ఏమని చెప్పినాడో తెలుసా? వ్యభిచారముందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అలాగును సెలవిచ్చాను, కానీ ఆది నుండి అలాగూ జరుగుటలేదు. ఏదైనా తోటలో జరిగింది, కానీ విడాకులు ఇవ్వలే, రాళ్లతో కొట్టి చంపలే. ఏదైనా తోటలో జరిగిన సంఘటన ఆయన గుర్తు చేస్తున్నాడు. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ వాజ్ నాట్ సో, యాజ్ యు ఎక్స్పెక్టెడ్, యాజ్ యు విల్లింగ్ టు డూ దట్. నువ్వు చేయాలని ఉద్దేశించిన ప్రకారంగా, నీవు ఆశించిన ప్రకారంగా అక్కడ విడాకులు జరగలేదు, రాళ్లతో కుట్టి చంపలేదు. ఎవరిని? హవ్వను. కాబట్టి మోషే ఎందుకు చెప్పినాడంటే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పినాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ప్రవక్త మాట్లాడేటప్పుడు సొంత ఉద్దేశాలు ఉంటాయి, దేవుని యొక్క మాటలు ఉంటాయి. కాబట్టి దేవుని ప్రవక్త ఒకసారి అంటున్నాడు, ఇది దేవుని మాట కాదు, నా ఉద్దేశం అని చెప్తున్నాడు. ఆయన చెప్తూ ఏమంటున్నాడంటే 1977 సంవత్సరం వరకు రాకడ జరగొచ్చేమో. ఇట్స్ మై ప్రిడిక్షన్, ఇది నా యొక్క జోష్యము. నేను మాట్లాడుతున్నాను, చెప్తున్నా, ఊహించి చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో పెరిగినటువంటి పాపాన్ని బట్టి చెప్తున్నానని సెలవిచ్చినాడు. దాన్ని బట్టి ప్రజలు చాలామంది అనుకున్నారు, ఇదిగో విలియం రానా గారు 77 సంవత్సరం లోపల జరిగిపోద్ది అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆయన చెప్పిన తర్వాత జరగలేదు, కాబట్టి ఆయన అబద్ధ ప్రవక్త. నో, ఈ డిక్లేర్డ్ వెరీ క్లియర్లీ, ఇది నా ఉద్దేశం అని చెప్పినాడు ఆయన. దేవుని నామాన్ని బట్టి మాట్లాడలే. కాబట్టి ప్రియులారా, దేవుడు తన ప్రవక్తను ఆధారం చేసుకొని, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడేటప్పుడు దేవుని ఉద్దేశాన్ని మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. మనకు నచ్చినట్లుగా ఆపాదించుకొని, మనకు నచ్చినట్టుగా ఉద్దేశించుకొని, ఊహించుకొని, మనకు నచ్చినట్లుగా జరగకపోయేసరికి దేవుని యొక్క ప్రవక్తను దూషించడం అనేది మూర్ఖత్వమే తప్ప తెలివి కలిగిన తనము కానే కాదు. ఇక్కడ లేఖనాలను పొరబడుతున్నారు ప్రజలు. లేఖనాల గురించి పొరబడటం జరుగుతుంది. యేసుక్రీస్తు వారు లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం పోయినసారి చూసినాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో యెషయా ప్రకటిస్తున్నాడు, ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, హల్లెలూయా, దీనులకు సువార్త ప్రకటించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చున్నది. యెషయా ప్రవక్త రాసినటువంటి యొక్క గ్రంథాన్ని యేసుక్రీస్తు సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఒక యాజకుడు తీసుకొచ్చేసి, ఒక పనివాడు తీసుకొచ్చేసి తెరవబడిన యెషయా గ్రంథాన్ని ఆయనకి ఇచ్చినాడు. ఓపెన్ చేసేసరికి అది కనబడుతుంటే యేసుక్రీస్తు వారు దాన్ని చదివి, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. హల్లెలూయా, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని చెప్పేసి ఆ యొక్క గ్రంథాన్ని మళ్ళీ యొక్క పనివానికి ఇచ్చేసి యేసుక్రీస్తు అక్కడ కూర్చున్నాడు. దట్ డే ద స్క్రిప్చర్ వాజ్ ఫుల్ఫిల్డ్. ఆ రోజున ఆ లేఖనము నెరవేరింది. నెరవేరిందని యేసుక్రీస్తు చెప్పిన మాట 100% నిజం. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు
లేఖనాన్ని చూడలేదు, లేఖనం యొక్క నెరవేర్పుని చూడలేదు. అయితే చివరి కాల సమయంలో వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనము లేఖనాన్ని ఎట్లా చూస్తున్నాం, లేఖనాన్ని చదివినప్పుడు దేన్ని గమనిస్తున్నాం, లేఖనం బోధించబడుతున్నప్పుడు దేన్ని చూడగలుగుతున్నాం అనే దాన్ని మనం పరిశీలించాలి. అక్కడ యేసుక్రీస్తు వారు వచ్చినారు. ఆయన రావటానికంటే ముందుగానే దేవుడు తనకు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా సెలవిచ్చినాడు, కన్యక గర్భవతి కుమారుని కనును. హల్లెలూయా. కన్యక గర్భవతి కుమారుని కనును. As when it was prophesied by the prophet Isaiah. యెషయా ప్రవక్త ఎవరి ప్రవక్త? దేవుని ప్రవక్త. ఆయన ఎవరికి ప్రవక్త? ఇశ్రాయేలీయులకు ప్రవక్త. అంతేనా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథాన్ని వాళ్ళు తృణీకరించినారా, వెలివేసినారా, స్వీకరించినారా, గౌరవించినారా? చెప్పండి. వెలివేలే. దే బిలీవ్డ్ దట్, దే రెస్పెక్టెడ్ దట్. అంతేనా? వాళ్ళు దాన్ని గౌరవించినారు, విశ్వసించినారు, అంగీకరించినారు, రోజు చదువుతున్నారు. వాళ్ళు పొద్దున లేవగానే ప్రధాన యాజకుడు చదువుతున్నప్పుడు ప్రజలందరూ కూడా దాన్ని విని సంతోషిస్తున్నారు. ప్రధాన యాజకుడు చదువుతున్నాడు, కన్యక గర్భవతి కుమారుని కనును. హల్లెలూయా. చదివినప్పుడు యాజకుడు మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా దాన్ని వింటున్నారు. వాళ్ళు దాన్ని అందరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నారు. దేవానికి స్తోత్రం, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు అని చెప్పేసి అంటున్నారు. కన్యక గర్భవతి కుమారుని కనగానే ఇదిగో వీడు వ్యభిచారమందు పుట్టినవాడు. మరి యొక్క వివాహము కాకమునిపే ఆమె ఏ పురుషునితోనూ అక్రమ సంబంధం పెట్టుకుని గర్భము దాల్చింది అని చెప్పేసి నా మీద రాళ్ళేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ తెల్లారి పడుకొని లేచిన తర్వాత మళ్ళీ యాజకుడు చదువుతున్నాడు, కన్యక గర్భవతి కుమారుని కనుడు. దేవానికి స్తోత్రాలు, ఎంత గొప్ప దేవుడు నాయన. దే ఆర్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ద ప్రాఫెసీ. ఏ ప్రవచనానికైతే దేవుని స్తుతిస్తున్నారో అదే ప్రవచనం శరీరధారిగా వచ్చినప్పుడు రాళ్ళేస్తున్నారు, నిందలేస్తున్నారు, అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఆ ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనము మరియ గర్భము ద్వారా శరీరధారిగా భూమి మీదకి వచ్చి మరలా తిరిగి ఇంత వయసుకు వచ్చిన తర్వాత 30 సంవత్సరాలకు వచ్చిన తర్వాత ఆ వాక్యమే మరలా తిరిగి ఎవరైతే ప్రతిరోజు ఆ వాక్యాన్ని చదువుతున్నారో ఆ దేవాలయానికి వచ్చి ఆ దేవాలయంలో నిలబడి వాళ్ళు ఇచ్చిన గ్రంథాన్ని తీసుకొని, ఆ గ్రంథమే గ్రంథము ప్రతిరోజు వాళ్ళు చదివే గ్రంథమే తీసుకొని చదువుతున్నాడు. పేదలకు సువార్త ప్రకటించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, గుడ్డివారికి చూపునిచ్చుటకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, నేడు ఈ లేఖనము మీ వినికిల్లో నెరవేరినది చెప్పేసి అక్కడ పెట్టేసినాడు. The same word of God is walking. The same word of God came into the temple. అదే దేవుని వాక్యము మందిరంలోకి వచ్చింది. అదే దేవుని వాక్యం వాళ్ళ కళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్తుంది ప్రతిరోజు కూడా. ఆ వాక్యం వాళ్ళ కళ్ళ ముందు నడిచినా, ఆ వాక్యం వాళ్ళ కళ్ళ ముందు కార్యాలు జరిగించిన, ఆ వాక్యం వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చేసి అదే లేఖనను పట్టుకొని చదివి వినిపించి, ఇదిగో నేడు ఈ లేఖనము మీ వినికిల్లో నెరవేరింది అని చెప్పినా వాళ్ళు దాన్ని చూడలేకపోతున్నారు. అది ఒక మూర్ఖత్వం. హృదయము మొద్దుబారిపోయింది, హృదయము కొవ్విపోయింది. వాళ్ళు దాన్ని చూడలేకపోతున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరుడు సోదరి, మన పితరులు చేసిన పొరపాటు మన మధ్య మన జీవిత కాలంలో జరగకుండానట్లుగా నీవు దేవుని లేఖనాన్ని చదివేటప్పుడు ఏం చూస్తున్నావు? వాట్ సీయస్ thou? నువ్వు వాక్యాన్ని చూడగలుగుతున్నావా? వాక్యంలో రాయబడిన సంగతులను చూడగలుగుతున్నావా? ఎప్పుడైతే దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి మాట కన్యక గర్భవతి కుమారుని కనును అని చెప్పేసి అన్నాడో, ఆ ప్రవక్త ప్రవచించేటప్పుడు కేవలం నోటి మాటతో చెప్పట్లేదండి. ఈజ్ వాచింగ్ విత్ హిస్ ఫెయిత్. తన విశ్వాసంతో దాన్ని చూస్తున్నాడు. ఏమనంటే మరియను చూస్తున్నాడు. ఆయన మరియ గర్భవతి ఏమిటో చూస్తున్నాడు. గర్భవతి అయిన మరియ ద్వారా జన్మించినటువంటి యేసుక్రీస్తును చూస్తున్నాడు. ఆయన దేవుని లేఖనము, దేవుని యొక్క ప్రవచనము ఒక అక్షరమైనను ఒక పొల్లైనను తప్పిపోయే ప్రసక్తే లేదు. మనం కేవలం విన్నాము, చదివినాం. కానీ యెషయా తన యొక్క విశ్వాసం అనే జ్ఞానేంద్రియము ద్వారా మరియను చూస్తున్నాడు. చూస్తూ ఆయన పలికినప్పుడు ప్రియులారా, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలకబడినటువంటి మాట కేవలం మాట కాదు, మాటతో పాటు కలిసి కార్యం అనేది రెండు కూడా క్లబ్ అయిపోయి ఉన్నది.
తర్వాత ఆయన నుంచి ప్రకటించబడిన తర్వాత ఏం జరిగింది? ఆ లేఖనము మరియా అనబడినటువంటి యవనస్తురాలు భూమి మీద పుట్టేంత వరకు లేఖనం ఎదురు చూస్తానే ఉన్నది. ఇట్స్ రోమింగ్ అమాంగ్ ద నేషన్. దేశమంతటా సంచరిస్తున్నది. సరే, ప్రకటించినాడు కదా, ప్రవచించినాడు కదా, యవనస్తులు లేరా, కన్యకలు లేరా దేశంలో? yes, there are so many people like that. అయితే ఉన్నటువంటి 1000 మంది కన్యకల్లో, ఉన్నటువంటి 1,00,000 మంది కన్యకల్లో మరియా ఒక్కతే, ఆమె యూనిక్ పర్సన్. కాబట్టి ప్రవక్త ప్రవచించినప్పుడు మరియా కనిపించింది కనుక ఆ కనిపించినటువంటి మరియా భూమి మీదకి వచ్చేంత వరకు దేవునికి లేఖనము 700 సంవత్సరాలు ఎదురు చూసింది. ఇట్ వెయిటెడ్ ఫర్ ఎంటైర్ 700 లాంగ్ ఇయర్స్. ఎందుకోసమంటే ఒకరితో రాజీ పడేది కాదు దేవుని వాక్యము. దేవునామని మహిమ కలుగును గాక. ఎలాంటి ఒక మనిషి మనకు నచ్చకుండా ఇంకో మనిషితో మనం కాంప్రమైజ్ అయిపోతాం, లేకపోతే ఒక సంఘం నచ్చుకుంటే ఇంకో సంఘంతో కాంప్రమైజ్ అయిపోతాం, ఒక పాస్టర్ గారు గట్టిగా మాట్లాడితే ఇంకో పాస్టర్తో కాంప్రమైజ్ అవుతాం. ఎందుకోసమంటే మన మనసును సాటిస్ఫై చేసుకుంటానికి మనం కాంప్రమైజ్ అవుతున్నాం. కానీ దేవుడు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఆయన ఎన్నడూ తన లేఖన విషయం లోపల ఆయన రాజీ పడడు. అందుకనే ప్రవక్త ఒక వర్తమానం చెప్తూ దానికి టైటిల్ పేరు పెట్టినాడు, డస్ గాడ్ ఎవర్ చేంజ్ హిస్ మైండ్ అబౌట్ హిస్ వర్డ్. దేవుడు ఎన్నడైనను తన వాక్య విషయంలో తన మనసును మార్చుకొనునా? నెవర్. ఆయన మార్చుకోడు తన మనసుని. 700 సంవత్సరాలు దేవుడు ఎదురు చూసినాడు మరియా కోసమే. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈనాడు ప్రజలు ఏమనుకుంటారు? కాంప్రమైజ్. ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఈ కాపరి కాకపోతే ఇంకో కాపరి, ఈ కుటుంబం కాకపోతే ఇంకో కుటుంబం, లేకపోతే ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు, లేకపోతే ఈ యొక్క స్కూల్, లేకపోతే ఈ ఆఫీస్ కాకుండా ఇంకో ఆఫీస్, ఈ బిజినెస్ కాకుండా ఇంకో బిజినెస్. As a human beings, we will compromise according to our mood swings. మన మనసుకు వచ్చినటువంటి ఆలోచన బట్టి, అది ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం కాంప్రమైజ్ అవుతాం తప్ప దేవుడు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. కాబట్టి దేవుడు తన యొక్క ప్రవచనం చెప్పేటప్పుడు యెషయా చూస్తున్నాడు, మరియనే చూస్తున్నాడు. ఆయన 700 సంవత్సరాలు దేవుని వాక్యం ఎదురు చూసింది. 700 సంవత్సరాల తర్వాత నజరేతు అనే ఒక చిన్న గ్రామంలో ఆ యవన బాలిక, దేవుని మనకి మహిమ కలుగును గాక, షీ నెవర్ న్యూ ఎనీ మ్యాన్. ఏ పురుషుని ఎరగనటువంటి ఒక స్త్రీ, యవనస్తురాలు, ఆమె ప్రదానము చేయబడింది. ఆమె జీవిత విధానాన్ని గమనించండి. ప్రదానము చేయబడిన యొక్క స్త్రీ ఎవరికి ప్రదానం చేయబడింది? యోసేపు. ఆయన ఒక విడోవర్. తనకు ఇంతకుముందు భార్య ఉండేది, ఆమె భార్య చనిపోయింది. ఈయన మధ్య వయస్కు వాడు. అర్థమవుతుందా? మధ్య వయస్కు వాడు, భార్య పిల్లలు కలిగిన వాడు. భార్య చనిపోయిన తర్వాత ఈ యవనస్తురాలు, షీ డిడెంట్ మేక్ ఎనీ కంప్లైంట్ అగెనిస్ట్ హిజ్ మ్యారేజ్ స్టేటస్. ఆయనకి ఇంతకుముందే పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, నేను ఆయన ఎందుకు చేసుకోవాలి, ఆమె కంప్లైంట్ చేయాల. మరియను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుద్ది. ఈరోజు చాలా సందర్భాల్లో, చాలా కుటుంబాల్లో మనకు తెలుసు, మనం చూస్తున్నాం సమాజం యొక్క పరిస్థితి. పిల్లల్ని అడుగుతూ ఉంటారు, నీ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఈరోజు ఏ పిల్లలైనా సరే తల్లిదండ్రులతో నన్ను కని పెంచి పోషించినారు, పెద్ద చేసినారు, నా అభిరుచులు, నా ఉద్దేశాలు, నా ఆలోచనలు, నా యొక్క కోరికలు, నా ఆశలన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరే ఆలోచించగలుగుతారు, మీరు మంచి నిర్ణయం తీసుకుని ఒక సంబంధం తీసుకురండి అని చెప్పే యవనస్తురాళ్ళు లేరని చెప్పను, కానీ చాలా తక్కువ మంది, వెరీ రేర్. ముందు చెప్తా ఉంటారు, ఆడబిడ్డలు ఉండొద్దు, మరుదులు బావులు ఉండొద్దు, తర్వాత వచ్చేసి అత్త మామ ఉండాలి, వాళ్ళు కూడా మాతో ఉండొద్దు, వాళ్ళు ఊర్లో ఉండాలి, మేము సిటీలో ఉండాలి, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మాత్రం పండుగలు పబ్బాలు కనబడాలి తప్ప ఊరికే కనబడకూడదు. దే హ్యావ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్. ఇక మరియ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్నటువంటి ఒక మధ్య వయస్కుడు వ్యక్తి ప్రవక్త వర్తమానంలో చెప్తున్నాడు. ఆయనకు బట్టతల, తర్వాత వచ్చేసి నడి వయసు కలిగిన వాడు. దేవునామని మహిమ కలుగును గాక. ఆమె అతనికి అంగీకరించి ఆయనతో ప్రదానము చేయబడింది. ప్రదానము చేయబడిన తర్వాత వివాహము జరుగుతానికంటే ముందుగానే దేవుని యొక్క దూత మరియను దర్శించి, దయాప్రాప్తురాలా మరియా, నీకు శుభము కలుగును గాక, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనుడు గనుక నీవు గర్భవతి కుమారుని కంటావు, ఆయన తన ప్రజలను వారి పాపములో నుంచి ఆయనే రక్షించును, కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ వయసులో ఆ యొక్క స్త్రీకి అది మోయలేనటువంటి భారం. అది ఇది ఎలా సాధ్యమవుతుంది? నాకు వద్దు అని చెప్పట్లే, ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను ఇప్పుడే ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, తర్వాత మ్యారేజ్ చేసుకోబోతున్నాను, నాకుంటూ కొన్ని కళలు ఉన్నాయి, నాకుంటూ కొన్ని ఆశలు ఉన్నాయి, నాకుంటూ కొన్ని అభిరుచులు ఉన్నాయి. సరే, ఏదో తెలిసి తెలవకునో లేకపోతే ఒప్పుకోకపోయినా ఒక ఆల్రెడీ మ్యారేజ్ అయినటువంటి ఒక విడోవర్ని నేను యాక్సెప్ట్ చేసినాను. ఇక నుంచైనా నా జీవితం చాలా సంతోషంగా ప్రశాంతంగా గడవాలనుకుంటే నువ్వు వచ్చేసి ఏం చేస్తున్నావు? పెళ్లి కాకముందే గర్భవతిని అంటా అని చెప్పేసి అంటున్నావు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పేసి ఆమె అనట్లే. ఇది ఎలా సాధ్యం? దేవుని యొక్క దూత ద్వారా చెప్పబడినటువంటి మాటకు మరి ఏ మాత్రం కూడా వ్యతిరేకించకుండా, ఏ మాత్రం కూడా సందేహించకుండా, ఏ మాత్రం కూడా వ్యతిరేక భావాన్ని వ్యక్తీకరించడం మాత్రమే కాదు, ఆలోచనలు మనసు లోపలికి రాలేదు. ప్రియుల, దేవుని చిత్తము జరుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎందుకు ఈ యొక్క లేఖనము లేకపోతే ఈ యొక్క ప్రవచనము మరియా యోసేపుల జీవితంలోనే జరగాలి, మిగతా వాళ్ళ జీవితంలో ఎందుకు జరగలేకుండా ఆగింది అనే దానికి ఇక్కడ మనం సమాధానాన్ని కనుగొంటాం. షీ ఈజ్ అ పర్సన్ హూ డిడెంట్ రిజెక్టెడ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తమును ఏమాత్రం వ్యతిరేకించకుండా అంగీకరించినటువంటి స్త్రీ ఈమె ఒక్కతే. ఆమె స్థానంలో ఇంకెవరున్నా సరే ఒప్పుకునే వాళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వివాహమైన వ్యక్తిని రెండవ సంబంధంగా వెళ్ళటానికి ఇష్టపడి తర్వాత వచ్చేసి దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు అంగీకరించడం. యోసేపు విషయంలో చూస్తాం. ఒక సాధారణమైన వ్యక్తి, కానీ అతను ఏమనుకున్నాడు? గర్భవతి అయిన తర్వాత ఆమెని నిందించడం ఒప్పుకోలేదు, నిందించడానికి ఇష్టపడకుండా అతను ఏం చేసినాడంటే వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటే రాత్రి దేవుడు అతనితో మాట్లాడుచున్నాడు. యోసేపు, నీవు సందేహించకూడదు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిందే తప్ప వేరే ఏ కారణము కాదు అని చెప్పేసి అన్నప్పుడు యోసేపు ఆ యొక్క నిర్ణయాన్ని మార్చుకుని ఆమెకు అతను సంరక్షకునిగా ఉండటం మొదలుపెట్టినాడు. దేవునామని మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఈనాడు మనం చూస్తాం యవనస్తులు వివాహం చేసుకునే పద్ధతుల్లో, లేకపోతే వచ్చేసి యవనస్తులు వివాహం అయిన తర్వాత ఫస్ట్ చాలా ప్రేమలు పోస్తూ ఉంటారు. వారం రోజులు, 2 వారాలు, తర్వాత నెల అయిపోయిన తర్వాత వెంటనే గొడవలు స్టార్ట్ అవుతాయి. పిల్లగాడు ఏదో అన్నాడని పిల్ల ఏదో అన్నదని చెప్పేసి పిల్లగాడు ఏంటంటే వాడంటే నేను పడాలని చెప్పేసి ఈమంటే నేను పడాలని చెప్పేసి వాడంటాడు. ఎందుకోసం అని చెప్పేసి ఆ యొక్క స్వభావం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. యోసేపు మరియకు భర్తే కానీ దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత హీ బికేమ్ ఫాదర్. ఆయన ఆమెకు తండ్రి వంటి సంరక్షకునిగా మార్చబడ్డాడు. దేవునామని మహిమ కలుగును గాక. గర్భవతి అనేది మొదలుకొని ఆమెను తీసుకొని బెత్లెహేముకు వెళ్ళి, దేవునామానికి ఘనత కలుగును గాక. హౌ బ్యూటిఫుల్ పిక్చర్ ఇట్ వాస్. ఎంత అందంగా కనిపిస్తుంది ప్రియులారా ఈ యొక్క దృశ్యము. ఈ బికేమ్ ఫాదర్. ఆమెను ఒక్క మాట అనలే, ఆమెతో చెడుగా ప్రవర్తించలే, ఆమె గురించి వేరొకరి దగ్గర మాట్లాడలే. ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చినాడో ఆయన దానికి తల వంచినాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడు సోదరి, దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్. సమాజంలో కేవలం కొద్దిమంది ప్రజలు ఉంటారు. ప్రతి సమయంలో, ప్రతి కాలంలో వారు మాత్రమే దేవుని యొక్క లేఖనం విన్నప్పుడు లేఖనాన్ని చూడగలుగుతారు. లేఖనాన్ని చూసినప్పుడు దాంట్లో దేవుని యొక్క ఉద్దేశమును చూడగలుగుతారు. అయితే ఇప్పుడు నీవేం చూస్తున్నావు దేవుని వాక్యంలో? నీవు నిజంగా దేవుని యొక్క పర్పస్ని చూడగలుగుతున్నావా? దేవుడు తన సేవకును ఆధారం చేసుకున్న సంఘముతో మాట్లాడేటప్పుడు దేవుని యొక్క ఉద్దేశం నువ్వు చూడగలుగుతున్నావా? సేవకుని నీ యొక్క వ్యక్తిగత ద్వేషంతో చూస్తున్నావా? సంఘమును వ్యక్తిగత ద్వేషంతో చూస్తున్నావా? సమాజమును వ్యక్తిగత ద్వేషంతో చూస్తున్నావా? లేకపోతే చెప్పబడుతున్న మాటలో దేవుని యొక్క చిత్తం ఏంటో నువ్వు చూడగలుగుతున్నావా? దట్స్ ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి నాడు చాలామంది ప్రజలు ఆ వ్యతిరేకత, ద్వేషముతో దేవుని యొక్క చిత్తాన్ని మిస్ అయిపోతున్నారు. అర్థమవుతుందా? దే ఆర్ లూజింగ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. మరి అపార్థం చేసుకుంటే ఏం జరిగి ఉండేది? మనం ఊహించగలుగుతామా దాన్ని?
మరే కాకుండా ఇంకోళ్ళు అనుకుంటే ఎప్పుడో జరగాల్సింది, 700 సంవత్సరాలు ఆగాల్సిన పని లేదు కదా. వాక్యాన్ని యోసేపు అపార్థం చేసుకుంటే మనం దాన్ని ఊహించలేము. వీ కెనాట్ రిప్లేస్ దెమ్ విత్ ఎనీ అదర్ పీపుల్. వాళ్ళ స్థానమును వేరొకలతో మనం భర్తీ చేయలేము. దేవుడే చేయలేక వాళ్ళ కోసం 700 సంవత్సరాలు ఆగినప్పుడు మనం ఎట్లా భర్తీ చేయగలుగుతాం? కాబట్టి ప్రియులారా, అపార్థము చేసుకున్న నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం కాదు, వాక్యమును వాక్యముగానే చూడాల్సిందే. వేరే ఆప్షన్ లేదు నీకు నాకు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించాలి. దేవుని వాక్యం ఖద్దిస్తే లోబడాలి. దేవుని వాక్యం హెచ్చరిస్తే భయపడాలి. దేవుని వాక్యం మనల్ని సరిచేస్తే సరిచేయబడాలి. దేవుని వాక్యం మనల్ని కొడితే మనం చిత్తము నా ప్రభు అనాలి. వేరే ఆప్షన్ లేదు. ఉందని కూడా అనుకోకు, భ్రమపడకు. నువ్వు అనుకోని భ్రమపడితే నష్టపోయేది నీవే సహోదరుడు సోదరి. ఎట్టే పరిస్థితిలో ఉందని అనుకోకు. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆల్టర్నేట్ వే. వాక్యానికి మాత్రమే లోబడాలి, వాక్యానికి మాత్రమే తల వంచాలి. దేవునామని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి World is falling apart అని వర్తమానంలో. There is a true church. ఇక్కడ ఒక నిజమైన సంఘం ఉన్నది. There is a church that is waiting for the coming of the Lord. ఆ సంఘము దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నది. There is a predestinated seed. When that light strikes, they will catch it like that. అక్కడ దేవుని చేత ముందు నిర్ణయించబడినటువంటి విత్తనం ఉన్నది. ఆ విత్తనం మీద దేవుని యొక్క వెలుతురు ప్రకాశించినప్పుడు ఈ యొక్క విత్తనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని పట్టుకుంటుంది. షీ విల్ బ్లూమ్ టు బ్లాసమ్ రైట్ నౌ. వెంటనే ఆమె వికసిస్తుంది. షూర్ అదర్స్ విల్ జస్ట్ గో రైట్ ఓవర్ ద టాప్ ఆఫ్ ఇట్. మిగతా వాళ్ళందరూ కూడా ఆ దేవుని వెలుతురు, దేవుని వాక్యాన్ని పైనుంచి చూస్తూ ముందుకెళ్ళిపోతారు. దే బిలీవ్ ఇన్ దేర్ సిస్టమ్. వాళ్ళు కేవలం వాళ్ళ సిద్ధాంతమును మాత్రమే విశ్వసిస్తున్నారు. And that is just the way it is always. అదే ప్రకారంగా ప్రతి కాలంలో ఉంటుంది. Like it was in the days of Noah. నోవా దినములో ఉన్నట్లుగానే ఉంటుంది. They believed the same thing. Those who are predestinated to eternal life, they got it. ఎవరైతే దేవుని చేత నిత్య జీవం కోసం నిర్ణయించబడ్డారో వాళ్ళు మాత్రమే దేవుని వాక్యాన్ని స్వీకరించినారు. మిగతా వాళ్ళందరూ కూడా మిగతా విషయాలను నమ్మి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని కోల్పోయినారు. నోవా దినములో జరిగినట్లుగానే దేవునామని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు మనం చూస్తున్నట్లయితే దేవుడు తన సేవకుడు తనకు కుమారుడు అయినటువంటి నోవహుని ఏర్పాటు చేసుకుని ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడి, ఇదిగో నోవహు, నీ ఒక్కడివే ఈ భూమి మీద నా దృష్టికి నీతిమంతునిగా కనిపించావు. నీ ఒక్కడివే. హల్లెలూయా. మొహమాటాలకు దేవుని వాక్యం దగ్గర తావు లేదు. నోవా దగ్గరకు వచ్చేసి, నోవహు, నీవు నీ ఫ్యామిలీ తర్వాత మీ వంశం వరకైతే పర్లేదు అట్లా చెప్పలేదు దేవుడు. నీ ఒక్కనివే. మరలా తిరిగేసి నోవహు ఏమనుకుంటాడో, నోవహు నువ్వు ఒక్కని మాత్రమే కాదు, నీ భార్య తర్వాత నీ 3 కుమారులు తర్వాత పెళ్లి చేసుకున్న నీ యొక్క కుమారుల యొక్క భార్యలు కూడా మీ 8 మంది నీతివంతులుగా కనబడ్డారని చెప్పేసి అని దేవుడు తప్పు చేయట్లే. యాజ్ దేవుడు చూడగా నీతిమంతుడు ఒక్కడే కనిపించినాడు. ఆ ఒక్కని దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, నీ ఒక్కనివే నీతిమంతునిగా కనిపించావు. హల్లెలూయా. ఈనాడు ప్రియులారా, మొహమాటము దేవుని వాక్యం దగ్గర లేదు. వాక్యం ఎన్నడూ మొహమాటంతో ప్రజలతో మాట్లాడి మభ్యపెట్టేది కాదు. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఈనాడు ప్రజలు ఏం చేస్తున్నారంటే మొహమాటం ఎక్కువైపోయింది. కుటుంబాల గురించి, బంధుమిత్రుల గురించి, స్నేహితుల గురించి, తర్వాత వచ్చేసి మా యొక్క వంశం అని చెప్పేసి, మా సమాజం అని చెప్పేసి అని రకరకాలుగా మోమాటానికి గురైపోతున్నారు. కానీ దేవుని ద్వారా ఇవ్వబడుతున్నటువంటి రక్షణ అనేది వ్యక్తిగతమైనది అని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది. అది ఫ్యామిలీ ప్యాక్ కాదు, సమాజం మొత్తానికి ఇవ్వబడేది కాదు, ఒక్కరికి మాత్రమే. ప్రతి ఒక్కరు భార్య భర్తలు ఉంటే భార్య శ్రమించాలి, భర్త శ్రమించాలి రక్షణ కాపాడుకుంటానికి. పిల్లలుంటే పిల్లలతో సహా ప్రతి ఒక్కరు వాళ్ళ రక్షణ కోసం వాళ్ళే ప్రయాసపడాలి. కాబట్టి ప్రియులారా,
ఈనాడు ప్రజలకు ఏమైపోయిందంటే సున్నితత్వం బాగా పెరిగిపోయింది. బికమ్ వెరీ సెన్సిటివ్. ఈ సెన్సిటివ్ పీపుల్ ఎట్లా ఉంటున్నారంటే వాళ్ళు తమ సొంత కుటుంబీకుల్ని, సొంత పిల్లల్ని చాలా ప్రేమిస్తారు, చాలా గౌరవిస్తారు, చాలా ఎట్లా చూసుకుంటారంటే వాళ్ళ మీద కనీసం ఈగను కూడా వాళ్ళనివ్వరు. సేమ్ టైం వీళ్ళు ఏం చేస్తారు, మిగతా వాళ్ళ గురించి ఎంత నీచంగా ఉండాలో అంత నీచంగా మాట్లాడతారు, ఎంత నీచంగా ట్రీట్ చేయాలో అంత నీచంగా ట్రీట్ చేస్తారు. ఎదుటి వాళ్ళని కనీసం మనుషులుగా కూడా భావించకుండా పశువుల కంటే హీనంగా ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇన్ అదర్ కార్నర్ మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ సమాజం అంటే మాత్రం ఎక్కడ లేని ప్రేమ. దాన్ని వేషధారితనం అంటాం. నీవు నీ భార్యని ప్రేమించినట్లుగా, నీవు నీ భర్తను ప్రేమించినట్లుగా, మీరు మీ పిల్లల్ని ప్రేమించినట్లుగా దేవుని యొక్క రక్తం చేత కడగబడినటువంటి దేవుని యొక్క సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా అదేవిధంగా ప్రేమించబద్ధుడమై ఉన్నావు. నీవు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు యూ షుడ్ బి కేర్ఫుల్. నీ నోటి నుంచి పలకబడుతున్న ప్రతి మాట విషయంలో జాగ్రత్త వహించాలి. ఎదుటి వాళ్ళ మీద నిందను మోపేటప్పుడు ఆ నింద నీ కుటుంబం పైన మోపినప్పుడు నువ్వు దాన్ని భరించగలవా, నువ్వు దాన్ని మోయగలవా? వేరే పిల్లల గురించి మాట్లాడేటప్పుడు అట్లాంటి నింద నీ పిల్లల మీద వచ్చినప్పుడు నీవు దాన్ని సంతోషంగా స్వీకరించగలుగుతావా? నేను చెప్పే మాటను జాగ్రత్తగా వినండి ఒకసారి. వేరే వాళ్ళ గురించి గుసగుస మాట్లాడుతూ వాళ్ళకి వీళ్ళకు ఫోన్ చేసి నువ్వు స్ప్రెడ్ చేసే న్యూస్ ఏదైతే ఉందో, నీ పిల్లల గురించి అలాంటి న్యూస్ వచ్చినప్పుడు నీవు దాన్ని స్వీకరించగలుగుతావా? అదే న్యూస్ నువ్వు పట్టుకొని వేరే వాళ్ళకు బ్రదర్ మా కొడుకట్ట ఇట్లా చేసినాడట, మా అమ్మాయి ఇట్లా చేసిందట అని చెప్పేసి నవ్వుతూ చెప్పగలుగుతావా? వెటకారంతో చెప్పగలుగుతావా? చెప్తావా? నాట్ పాసిబుల్. ఎవరికి సాధ్యపడదు, ఏ మనిషికి సాధ్యపడదు. కాబట్టి వాక్యంలో దేవుడు ఏమని సెలవిచ్చినాడంటే, నిన్ను నీ కుటుంబాన్ని బాగా ప్రేమించు, మిగతా వాళ్ళని కొంచెం తక్కువ చేసి ప్రేమించమని చెప్పలేదు దేవుడు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఎట్లానట? నిన్ను ఎట్లా ప్రేమిస్తున్నావో నీ పొరుగువాన్ని కూడా సేమ్ ప్రేమించాలి, ఈక్వల్గా. నీ మీదకి నిందొస్తే భరించలేవు, అదేవిధంగా ఎదుటి వాళ్ళ మీద నింద వచ్చినప్పుడు భరించకుండా ఉండాలి. నువ్వు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడుతున్నావు కదా, అట్లా నువ్వు మాట్లాడలేవు నీ కుటుంబం గురించి. సో దేవుని వాక్యంలో దేవుడు మనకి ఏం నేర్పించినాడు అంటే, నిన్ను నీవు ఎట్లా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాన్ని కూడా అట్లనే ప్రేమించాలి. ఎందుకంటే దేవుని యొక్క లేఖనము, దేవుని యొక్క మాట ఎన్నడూ తప్పిపోదు ప్రియులారా. మనుషుడు ఏం విత్తుతాడో వాడు అదే కోస్తాడు. నీవు ఏ కొలతతో కొలుస్తావో నీకు అదే కొలతతో కొలవబడుతుంది. అర్థం చేసుకున్నారా? మనం కొలిసేటప్పుడు కేజీ అని చెప్పేసి అని వాళ్ళకి ఇచ్చేటప్పుడు 900 గ్రాములు కొలిస్తే మనకు వచ్చేటప్పుడు 1000 గ్రాములు రాదు, మనకు కూడా 900 గ్రాములే వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మా ఊర్లో చిన్నప్పుడు ఒక ఆయన పాల వ్యాపారం చేసేవాడు. ఆయన అందరి దగ్గర ఇళ్ళ నుంచి పాలు కలెక్ట్ చేసి టౌన్కి తీసుకెళ్ళి అమ్మేవాడు అన్నమాట. మన దగ్గర కలెక్ట్ చేసేటప్పుడు ఆయన ఏం చేసేవాడంటే, తక్కెడ బట్టి ఒకవైపు కేజీ బాటేసి ఇంకో దాంట్లో పాలు పోసుకొని తీసుకునేవాడు. ఆయన టౌన్కి వెళ్ళేటప్పుడేమో లీటర్ కొలతతో అమ్మేవాడు. అది వాళ్ళు పాటించేటటువంటి ఒక బిజినెస్ ట్రిక్. అది ఎందుకోసం అంటే, లీటర్ అంటేనేమో 910 గ్రాములు వస్తుంది కొలిసినప్పుడు, కానీ 1000 ml 910 గ్రాములు. కాబట్టి మన దగ్గర తీసుకునేటప్పుడేమో ఎక్కువ తీసుకుంటాడు, వాడు బయట అమ్మేటప్పుడేమో తక్కువ. అయితే దేవుడు వాక్యాన్ని ఏమని సెలవిచ్చినట్టు, మీరు ఎట్లా కొలిస్తే మీకు అట్లా కొలవబడుతుంది. అర్థమవుతుందా? దేవునామని మహిమ కలుగును గాక. ఆ విధంగా వ్యాపారం చేసి పొలాలు కొన్నాడు, ఇల్లు కట్టినాడు, అన్నీ చేసినాడు. తర్వాత పారాలసిస్ వచ్చింది, తర్వాత వచ్చేసి పొలాలన్నీ అమ్ముకున్నాడు, తర్వాత ఇల్లు కూడా అమ్మేసుకున్నాడు. హీ విల్ బి మెజర్డ్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఎవరైనప్పుడు కూడా నీవు ఎట్లానైతే కొలుస్తున్నావో నీవు కూడా అదే విధంగా కొలవబడతావు. అందుకని నెబుకద్నెజరు విషయంలో సజీవుడైన దేవుడు ఏం చేసినాడు, బబులోను సామ్రాజ్యం లోపల చుట్టూ చాలా పెద్ద
కోటగోడలు కట్టుకొని ఎవరు నన్ను తాకలేరు అని చెప్పేసి ఒక గర్వముతో దేవుని మందిరములో నుంచి పాత్రలు తీసుకొచ్చేసి వాటితో ద్రాక్షరసం తాగుతూ పార్టీ చేసుకున్నప్పుడు దేవుని యొక్క హస్తము దిగి వచ్చి గోడ మీద రాస్తుంది, మేనే టేకేల్ ఉఫార్సిస్, నేను నిన్ను తూకములో తూచగా నీవు తక్కువ కనబడితివి. హల్లెలూయా. వారిని తూకంలో తూచింది ఎవరు? దేవుడు. ఎవరు ఆ యొక్క రాజును తాకటానికి కూడా సాహసించరు కదా, ఏ శత్రువు లోపలికి వస్తాను కూడా సాహసించరు కదా. బట్ దేవుడు చెప్తున్నాడు, నేను తూచినప్పుడు నువ్వు తక్కువ కనిపించినావు కాబట్టి రాజ్యమును నీ చేతుల నుంచి తొలగించి వేసి నీ పొరుగు వారి చేతికి అప్పగించబోతున్నాను. దేవునామని మహిమ కలుగును గాక. నీవు ఎట్లా కొలుస్తున్నావో నీకు అట్లనే కొలవబడుతుంది. నీవెలా ప్రజలను ట్రీట్ చేస్తున్నావో నిన్నట్లనే ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరుడు సోదరి, ఇక్కడ చెప్పబడుతుంది స్పష్టముగా దేవుని వాక్యం రాయబడుతుంది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. వాక్యం రాయబడింది అదే, నీ పొరుగువానిలో దేనినైనను ఆశించకము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్స్? ఆ లేఖనాల అర్థం ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే అది ఎవరికి సాధ్యమవుతుంది? దేవునికి సాధ్యమైంది. దేవుడు చెప్తున్నాడు, మీ యందు నా వాక్యము నా యందు మీరు నిలుచున్నట్లయితే, ఎప్పుడైతే క్రీస్తు నీ లోపలికి నా లోపలికి వచ్చి నివాసం చేస్తాడో మనకు సాధ్యమవుతుంది. కాబట్టి పౌలు ఆమెను సెలవిస్తున్నాడు, క్రీస్తు చేసిన కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఆ మనసును మనం కలిగి ఉన్నట్లయితే, ఆ మనసు మన లోపలికి వచ్చినట్లయితే మనము క్రీస్తు వలె జీవించగలుగుతాం. అందుకని ఆయన శిలువ పైన మరణించేటప్పుడు ప్రజలందరూ కూడా ఆయన చూసి ఏడుస్తుంటున్నాడు, నన్ను చూసి మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఆయన ఏం చేస్తున్నాడు? తనను తాను ఎట్లా ప్రేమించుకుంటున్నాడు, బయట వారిని కూడా అదే విధంగా ప్రేమించున్నాడు. క్రైస్తవులకు అదే చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా. ఏం చూస్తున్నావు దేవుని వాక్యాల్లో? చదువుతున్నాం, కంటలు పట్టిస్తున్నాం దేవుని లేఖనాల్ని. చాలామంది పిల్లలు నేర్పిస్తారు, ఈ లేఖనం చదువు, ఈ వాక్యం చదువు, గుర్తుంచుకో అని చెప్పేసాను. సరే మంచిది అని చెప్పేసని చాలామంది కంటలు పడుతూ ఉంటారు. కంటలు పట్టించి పిల్లలందరూ కూడా వచ్చినప్పుడు, సంఘస్థులు వచ్చినప్పుడు ఏమో చెప్పమ్మా అని చెప్పేసి అంటే ఆ పిల్లాడు ఆ అమ్మాయి ఎవరో చెప్తా ఉంటారు, ఏహో నా కాపరి నాకు లేమి లేదు అని చెప్పేసి అన్నప్పుడు, అబ్బా మా పిల్లలకి ఎంత వాక్యం తెలుసు అని చెప్పేసి అంటారు. మనం వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మామ అత్త వచ్చిన తర్వాత పాట అనేసరికి వాడు పాట పాడి సినిమా డ్యాన్స్ చేస్తాడు. వాట్ ఈస్ దేర్? ఇది కాదు కదా. నేర్చుకోవాల్సిందే, నేర్పించాల్సిందే. వాక్యం నువ్వు ఎట్లా చూస్తున్నావు? అది ఒక ఆట వస్తువు కాదు. దేవుని వాక్యం అనేది 10 మందికి చెప్పటానికి మనం వాడుకునేటటువంటి కొటేషన్ బుక్ కాదు. చాలామందికి చెప్పి వాళ్ళని మభ్యపెట్టడానికి, లేకపోతే వాళ్ళని మెప్పిస్తానికి వాడుకునేటప్పుడు ఒక మోటివేషనల్ స్పీచ్ కాదు దేవుని వాక్యం అంటే. అది మొట్టమొదటిగా నీకు సంబంధించింది. దాని నుంచి నువ్వు స్వీకరించాలి, దానివల్ల నీవు మార్చబడాలి. హల్లెలూయా. కాబట్టి ఇక చివరి కాల సమయంలో ప్రియులారా, లేఖనము నీ లోపలికి వచ్చినప్పుడు నిన్ను లేఖనముగా మారుస్తుంది. ఖచ్చితంగా నువ్వు లేఖనంగా మార్చబడతావు, లేఖనముగా మారిపోతావు. అంతే, ఇక వేరే మాట లేదు దానికి. అందుకనే దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు, ఇక నువ్వు జీవించువాడని నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నీ లోపల క్రీస్తు జీవించినప్పుడు నీవు క్రీస్తు వలె మార్చబడతావు. అందుకనే దేవుని యొక్క ప్రవక్త అంటున్నాడు, ఏ దేవుని కుమారుడు దేవుని కుమార్తె దగ్గరకు వచ్చేసి నువ్వు ఈ ప్రకారంగా జీవించాలి, ఆ ప్రకారంగా జీవించాలని నేర్పించాల్సిన పని లేదు, నేర్పించాల్సిన అవసరం లేదు. గొర్రె దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు గొర్రెగా పుట్టావు కాబట్టి నువ్వు ఉండి ఉత్పత్తి చేయాలని చెప్పేసి నువ్వు గొర్రెకి నేర్పించాల్సిన పని లేదు. విశ్వాస దగ్గరికి వెళ్ళిపోయి బ్రదర్ తప్పనిసరిగా చర్చికి రావాలి, చర్చి చాలా ఇంపార్టెంట్, తర్వాత చర్చి చాలా ప్రాముఖ్యమైనది, మనకు లేకుంటే మనం నష్టపోతామని ఎవరిని కూర్చోబెట్టి మోటివేట్ చేయాల్సిన పని లేదు. నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమార్తె అయితే వాక్య ప్రకారంగా జీవించమని ఎవరు నీకు నేర్పించాల్సిన పని లేకుండా, ఎందుకంటే వాక్యానుసారంగా జీవించడం లేదు నీ జీవన ఆధారం. అది గాలి పీల్చమని ఎవరు చెప్పరు, నీళ్లు తాగమని ఎవరు చెప్పరు, అన్నం తినమని ఎవరు చెప్పరు. ఎవరు చెప్పకుండా నువ్వు ఎందుకోసం చేస్తావంటే అది నీ జీవన ఆధారం. కాబట్టి వాక్య ప్రకారంగా జీవించడం జీవనాధారం. చాలామంది అంటారు, మేము తింటాం మానేస్తాం, మమ్మల్ని బతిలాడితే తింటాం లేకపోతే లేదు అని చెప్పేసి అంటే ఒక పూట ఒకసారి బతిలాడతారు ఎప్పుడు చిన్నప్పుడు. పెద్ద తర్వాత అడిగితే ఎవరి కడుపు మాడుద్ది?
ఆఖరికి నీ తల్లిదండ్రులు కూడా బతిలాటం మానేస్తారు, భార్య బతిలాటం మానేస్తుంది, భర్త బతిలాటం మానేస్తారు. ఎందుకోసం అంటే చెప్తారు, వీళ్ళకి ఇది అలవాటేనండి, రోజుకు ఒకసారి జరుగుతూనే ఉంటుంది, మాకు పోనీ అని చెప్పేసి. అదే పద్ధతి లోపల దేవునికి సంఘానికి వచ్చే నీవు కూడా ఏదో కారణం వెతుక్కొని, ఏదో సాకు వెతుక్కొని, ఏదో రకరకాల కార్యాలన్నీ కూడా మనసు లోపల నిండా పెట్టేసుకొని సంఘానికి రాను, అడిగితే వస్తా, పిలిస్తే వస్తా, లాక్కెళ్తే వస్తా అని చెప్పేసి అంటే దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ ఎ బిలీవర్. ఎవరి కోసం అడుగుతున్నావు? ఎవరి కోసం బాధపడుతున్నావు? ఎవరి కోసం ముఖాన్ని మార్చుకుంటున్నావు? ముఖం మార్చుకుని కూర్చోడం అనేది కయ్యను స్వభావం బైబిల్లో చూస్తే మనకు కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ముఖం మార్చుకున్నారట? కయ్యను. వారి ముఖం చూడగానే దేవుడు అన్నాడు, ఎందుకురా ముఖం మార్చుకున్నావు? నీవు నీ లోపల మంచి కార్యాలుంటే ముఖం మార్చుకోవు కదా. అర్థమేంటిది? సత్క్రియ చేయని ఎడల నీవెందుకు ముఖం మార్చుకున్నావు అంటే, వాక్యానుసారంగా జీవించేవాడు ముఖం మార్చుకోవాల్సిన పని లేదు, సంతోషంగా ఉంటారు. ముఖంలో ఆనందం కనబడుతుంది, దైవ స్వభావం కనబడుతుంది, దైవ లక్షణం కనబడుతుంది. దేవుని దగ్గరికి వచ్చి కూడా ముఖం మార్చుకుని కూర్చున్న కయ్యించని ఎందుకు ముఖం మార్చుకున్నావు నీవు? వాకిట ఎదుటనే మృత్యువు పొంచి ఉన్నది. కాబట్టి ఇక మధ్యాహ్నం సమయంలో ప్రియులారా, నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమార్తె అయితే, ఒకరు నీకు నేర్పించాల్సిన పని లేకుండానే దేవుని దగ్గర రావటమైనా, వాక్యానుసారంగా జీవించడమైనా, హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థన ఫలించట్లేదు, నేను అడుగుతున్నాను కానీ అడిగిన దాన్ని దేవుడు ఇవ్వట్లేదు, కాబట్టి నేను సినిమాలకు వెళ్తాను. నువ్వు ఎవరిని భయపెడుతున్నావు? లేకపోతే ఎవరి మీద నీవు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ నువ్వు ఏదో సాధించాలని చెప్పేసి అనుకుంటున్నావు. దేవుని దగ్గర రాకుండా నష్టపోయేది నీవే, దేవుడు కాదు. సంఘం రాకుండా లోకంలో కలిసిపోతే నష్టపోయేది నువ్వే, దేవుడు కాదు. కాబట్టి ఈనాడు ప్రియులారా, మనం సత్యాన్ని గ్రహించాలి. వాక్యం దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడేటప్పుడు నువ్వు వాక్యంలో ఏం చూస్తున్నావు? అసలు గద్దింపుకు లోబడిన వాడు త్రోవ తప్పును, శిక్షను తృణీకరించేవాడు కుమారుడు కాదు, దుర్బీజుడే. వాక్యం చదివినప్పుడు అబద్ధానికి ఆమె చెప్తాం, తర్వాత ఆలోచించినప్పుడు దాని గురించి మనం పట్టించుకోం. ఎందుకోసం అంటే అది మనకు సరిపోదు కాబట్టి, అది మనకు మ్యాచ్ కాదు కాబట్టి, అంటే మన బుద్ధికి అది మ్యాచ్ కాదు కాబట్టి, మన లక్షణానికి మ్యాచ్ కాదు కాబట్టి అట్లాంటివి మనకొద్దు. క్రైస్తవుడు దేవుని కుమారుడు, బైబిల్లో ప్రభు సెలవిచ్చినాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటను చూచే ప్రతి మాట వలన జీవించును. లేఖనములో ప్రతిదీ మనకు కావాల్సిందే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిత్య జీవానికి ముందుగా దేవుని చేత ఎన్నిక చేయబడ్డ వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూసినారు, మిగతా వాళ్ళు దేవుని వాక్యాన్ని చూడలేకపోయినారు. గో అవేక్ జీసస్ అనే వర్తమానంలో, when the light of life is shining to bring that seed, what could it do upon a rock? ఎప్పుడైతే జీవము యొక్క వెలుతురు జీవాన్ని తీసుకురావాల్సి ఉన్నది, దేని నుంచి? విత్తనము నుంచి తీసుకురావాల్సి ఉన్నప్పుడు ఒక రాయిపైన పడ్డ విత్తనం నుంచి అది ఏం చేయగలుగుతుంది? రాయిపడ్డ విత్తనం పడితే ఆ యొక్క విత్తనం మీద వెలుతురు ప్రకాశించినంత మాత్రం ఏమైనా జరుగుతుందా? జరగదు. ఇట్ విల్ డూ నథింగ్. అప్పుడు ఆ యొక్క విత్తనములో జీవం ఉన్నా సరే అది ఏమీ చేయలేదు. వాట్ కుడ్ ఇట్ డూ అపాన్ డెడ్ సబ్స్టెన్స్? సారవంతమైన నేల లేకుండా, ఏమాత్రం సారం లేని నేలలో పడిన విత్తనం నుంచైనా ఏమైనా జీవం వస్తుందంటే అది కూడా ఏం తీసుకురాలేదు. ఇట్ ఈస్ నాట్ సీడ్ ఫర్ డెత్ సబ్స్టెన్స్, ఇట్ ఈస్ నాట్ సెంట్ ఫర్ డెడ్ సబ్స్టెన్స్. అంటే మృతమైనటువంటి యొక్క నేల కోసమే దేవుని యొక్క విత్తనం పంపించబడలేదు. ద సైన్స్ సెయిన్స్ ఫర్ ఏ సీడ్ దట్ ఈస్ జెర్మిటైజ్డ్ టు లైఫ్. ఏ విత్తనం అయితే జీవాన్ని పరిణమించబోతుందో దానికోసమై సూర్యుని యొక్క వెలుతురు ప్రకాశించబడుతుంది. అండ్ దిస్ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, అండ్ ఈజ్ వర్డ్ ఇన్ ద హవర్ దట్ వి లివ్ ఈజ్ షైనింగ్ అపాన్ దోస్ టు క్యాచ్ ద ఎటర్నల్ లైఫ్. ఈ కాలానికి సంబంధించినటువంటి దేవుని యొక్క జీవించే వాక్యం అనేది ఎవరైతే నిత్య జీవం కోసం నిర్ణయించబడ్డారో వాళ్ళ మీద ప్రకాశించినప్పుడు వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు. దోస్ హూ ఆర్ ప్రెడిస్టినేటెడ్ టు సీ ఇట్, దాన్ని చూస్తానికి నిర్ణయించబడిన వాళ్ళు మాత్రమే దాన్ని చూస్తారు. అండ్ ఇట్ వాంట్ టు డూ వన్ బిట్ ఆఫ్ గుడ్ అపాన్ ద రెస్ట్ ఆఫ్ దెమ్. వారు కాకుండా, అంటే దేవుని చేత నిర్ణయించబడ్డ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే ఈ విత్తనము ద్వారా కానీ ఈ వెలుతురు ద్వారా కానీ వాళ్ళకు ఏమాత్రం ప్రయోజనం దొరకదు. దే వోంట్ గెట్ ఎనీ బెనిఫిట్. వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం దొరకదు. అయామయకు మా విత్తనం బాగానే ఉంది కదా, బట్ రాయి మీద పడ్డ విత్తనం, ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనం, నేలన కాలిబాటన పడిన విత్తనము ఎన్నడూ మొలకెత్తదు. దాని మీద నీళ్లు పోసినా సరే,
దాని మీద సూర్యుడు ప్రకాశించినా సరే మంచి నేలన పడిన విత్తనం మాత్రమే. ఆ విత్తనం ఏంటిదంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని వలన నిత్య జీవం పొందుకున్నట్టుకు నిర్ణయించబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దాన్ని స్వీకరిస్తారు, దాన్ని చూస్తారు, దాన్ని పొందుకొని దాని ప్రకారంగా జీవించగలుగుతారు. అదర్వైజ్ ప్రయోజనం లేదుగా. అందుకనే దేవుని యొక్క ప్రవక్త అంటున్నాడు, నీవైతే దేవుని యొక్క వాక్యములు దేన్ని చూస్తున్నావు? ఇప్పుడు అదే జరుగుతుంది కదా, వాక్యం ప్రకటించబడుతుంది, నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తున్నాడు, దేవుని యొక్క వర్షము నీ మీద కుమ్మరించబడుతుంది. ఆ వర్షము ఆ యొక్క వెలుతురు నీవు స్వీకరించినట్లయితే, నీవు దేవుని చేత నిర్ణయించబడ్డట్టయితే ఆ వాక్యాన్ని తగిన ప్రతిఫలం నీ జీవితంలో బయటకు వస్తుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత నీ మీద సూర్యుడు ఉదయించినా సరే, ఎంత వర్షం నీ మీద కురిపించినా సరే, నువ్వు అట్నే ఒక మార్చుకుని తలకాయ కిందికి వేసుకుని కూర్చున్నావు, కదలట్లేదు, మెదట్లేదంటే ఇట్ వాజ్ డెడ్ సీడ్. అది చనిపోయిన విత్తనమే తప్ప అది జీవం కలిగిన విత్తనము కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు దేవుని వాక్యంలో ఏం చూస్తున్నావు? వాక్యాన్ని వినేటప్పుడు దేన్ని చూడగలుగుతున్నావు? వాక్యం బోధించబడేటప్పుడు దేన్ని నువ్వు చూడగలుగుతున్నావు? వాక్యమును వాక్యముగా స్వీకరిస్తే తప్పనిసరిగా నీ లోపల వాక్యము తిరిగి మొలకెత్తుతుంది. అప్పుడు ఆ వాక్యం వల్ల నువ్వు మార్చబడతావు. నిన్ను చూసిన వారు వాక్యాన్ని చూస్తారు, నిన్ను చూసిన వారు దేవుని చూస్తారు, నిన్ను చూసిన వారు దేవుని యొక్క జీవాన్ని చూస్తారు. అందుకని పౌలు అంటున్నాడు, లోకానికి కనబడేది నేను కాదు కానీ క్రీస్తు నా యందు కనిపిస్తాడు. నేను క్రీస్తు కూడా సిలువేయబడి నన్ను జీవించువాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడని సెలవిచ్చినట్లుగా. ఎస్, లోకం నిన్ను కాదు, నీలో ఉన్న క్రీస్తుని చూడగలుగుతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరుడు సోదరి, ఈ సమయంలో సజీవుడైనటువంటి మన యొక్క దేవుడు తన ఉన్నతమైనటువంటి లేఖనము చేత, వాక్యము చేత ఆయన మనల్ని దర్శించి ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని అందించినాడు ఈ చివరికాల సమయంలో. అసలు మనం ఊహించినామా? మనం అది కావాలని ఆశించినామా? అలాంటి వాక్యం మనకు రావాలని చెప్పేసి ఎదురు చూసామా? మనం వాటి విషయంలో 1% కూడా చేయలేదు ప్రియులారా. అసలు దేవుడు అంటే ఎవరో కూడా మనకు తెలియదు. సజీవుడైన దేవుని గురించి తెలియక మనము లోకములో పడి మృతమైనటువంటి దైవాల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చేసి దేవుని దగ్గర పట్టుబట్టి దేవుని సంఘ విషయంలో, దేవుని సేవకుని విషయంలో, దేవుని యొక్క వాక్య విషయంలో, దేవుని యొక్క కార్యాల విషయంలో మనం పట్టుబట్టి, మనం అలిగి, మనం ముఖం మార్చుకొని, మనం సంఘానికి రాకుండా దూరం అయిపోయి, మనం ఇంటికాడ కూర్చొని అలిగి, దేవుడు నేను ప్రార్థన చేసినా వినట్లేదు, నేనెంత అడిగినా సరే దేవుడు నాకు ఇవ్వట్లేదు, ఇంకేం కావాలి నీకు? ఆయన తన సొంత జీవాన్ని ఇచ్చినాడు నీ కోసం, నా కోసం. ఆయన మరణములో నుంచి మనకు పునరుద్ధానాన్ని ఇచ్చినాడు. దొంగ ఊబిలో నుంచి లేవనెత్తి క్రీస్తు అనే బండపైన నిలబెట్టినాడు. భయంకరమైన కన్ఫ్యూషన్లో మనం కొట్టుకుపోతూ ఉంటే, గాలికి కొట్టుకుని పోతుంటే దేవుడు తీసుకొచ్చేసి వాక్యము అనబడినటువంటి సత్యపు పునాది పైన నిలబెట్టినాడు. ఎవరు చూడని లోకం యొక్క ఏ గొప్ప వాళ్ళు, ఏ మంచి వాళ్ళు చూడలేనటువంటి వాక్యం యొక్క సత్యాన్ని, ఈ కాలపు వర్తమానాన్ని మనకి ఇచ్చినాడు. స్టిల్ యూ హ్యావ్ సో మెనీ కంప్లైంట్స్ అగెన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా నీకు కంప్లైంట్స్ ఉన్నాయి. దేవుడు నాకు ఇది చేయట్లేదు, నాకు అది చేయట్లేదు, ఇంకేం కావాలి? నీవు కేవలము ఒక టెంపరీ ఉండేటటువంటి ఒక రిలీఫ్ కోసం దేవుని అడుగుతున్నావే, దానికోసం దేవుని మీద నీవు ఒక కంప్లైంట్ రేజ్ చేస్తున్నావు. దేవుడు నాకు ఈ రోజున నాకు అనారోగ్యం బాగు చేయలేదు, ఈ రోజు నేను అడిగింది నాకు ఇవ్వలేదు అని చెప్పేసి అని. వాట్ అబౌట్ యువర్ డెస్టినేషన్? నీ గమ్యస్థానం ఏంటి అసలుకు? నీ గమ్యస్థానం నిమిత్తమై దేవుడు నిన్ను ఏం చేసినాడు? నిన్ను ఎన్నుకున్నప్పుడు నీ గమ్యస్థానాన్ని నిర్ణయించి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నించండి. దేవుడు నిన్ను నన్ను ఈ పాయింట్లో ఏర్పాటు చేసుకున్నాడు, ఈ పాయింట్లో పట్టుకున్నాడు. ఆయన తనను తాను మనకు చూపించుకున్నాడు, మనం ఆయన చూసినాం. మనము ఆయన చూసిన రోజే, ఆయన మనకు బయలుపరుచుకున్న రోజే, మనము చివరిలో ఎక్కడికి వెళ్ళాలో ఆ పాయింట్ దగ్గరికి దేవుడు మనకు గమ్యస్థానాన్ని ఫిక్స్ చేసి పెట్టినాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఫిక్స్ చేసి పెట్టినప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరిన మన ప్రయాణంలో మనం ఇటు తొలగినా, అటు తొలగినా, ఇటు తొలగినా, అటు తొలగినా, ఇటు తొలగినా, అటు తొలగినా మరలా వచ్చేది ఇక్కడికే అని చెప్పేసి దేవుడు నిర్ణయించినాడు. ఇంకేం కావాలా? దీనికంటే మించి ఇంకేం కావాలి క్రైస్తవ జీవితంలో?
ఈ గమ్యస్థానం నిర్ణయించేటప్పుడు కూడా దేవుడు దేన్ని బట్టి చేస్తున్నాడో తెలుసా? నువ్వు మంచిగా ఉంటేనే తీసుకెళ్తాను, నువ్వు చాలా నీతిగా బ్రతికితేనే అక్కడ తీసుకెళ్తాను, నువ్వు కనుక తప్పిపోకుండా నిలబడితేనే, స్ట్రాంగ్గా ఉంటేనే నా కోసం రోజు ఒక టార్గెట్ ఫినిష్ చేస్తేనే ఇక్కడ తీసుకెళ్తానని చెప్పేసి దేవుడు చెప్పలే. అన్కండిషనల్ లవ్, షరతులు లేని దేవుని ప్రేమతో, షరతులు లేని దేవుని యొక్క కృపతో ఆయన మన గమ్యస్థానాన్ని ఏర్పాటు చేసి నిర్ణయించి అక్కడికి మనం వెళ్ళేటప్పుడు ఎలా ఉండబోతున్నామో కూడా చూసి దేవుడు ఆ స్థానాన్ని మన కోసం నిర్ణయిస్తే మనం ఇక్కడ మొఖాలు మార్చుకొని కూర్చుంటున్నాం. అంటే నీకు కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? అసలు నువ్వు దేవునిలో ఏం చూస్తున్నావు? అసలు దేవునిలో నువ్వు ఇంతవరకు ఏం చూడగలిగినావు? ఆయన ప్రేమలో నువ్వు దేన్ని తెలుసుకోగలిగినావు? అసలు నిజంగా ఒక మనిషి దేవుని యొక్క ప్రేమని కనుక యథార్థంగా నిజంగా చూడగలిగినట్లయితే ఆయన తన జీవితంలో ఒక ఆలోచన ద్వారా కూడా దేవునికి భిన్నంగా ఆలోచించలేడు. దట్ ఈస్ వై యోసేఫ్ అంటున్నాడు, నా దేవుని దృష్టికి వ్యతిరేకంగా నేను ఎలాగూ తప్పు చేయగలను? ఆయన్ని పరిశీలించే వాళ్ళు లేరు, ఆయన మీద కంప్లైంట్ చేసే వాళ్ళు లేరు, ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ రాసేవాళ్ళు లేరు. బట్ స్టిల్ హీ ఈస్ టెల్లింగ్ దాట్ హౌ కెన్ ఐ డూ ఎ సిన్ అగెనిస్ట్ మై గాడ్? నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎట్లా పాపం చేయగలుగుతా నేను? అది యోసేపు యొక్క హృదయం. ఎవరైతే దేవుని యొక్క ఏర్పాటును, దేవుని యొక్క గమ్యస్థానమును, దేవుని యొక్క ప్రేమను చూడగలుగుతారో వాళ్ళు ఎన్నడూ దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేయరు. మనసు లోపలికి ఆలోచన రానివ్వరు అసలు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆయన ఎంత గొప్పవాడు అనేది. అందుకని వాక్యములో సెలవిచ్చినాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, మీరెంత మాత్రమును ప్రభువునందు చదవండి ఒకసారి. 1 కొరింథీ 1వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు. క్రీస్తు యేసును బట్టి మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధలే ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. హల్లెలూయా. పౌలు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు? క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి మీ విషయమే నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించుచున్నాను. మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి. దేవుడు మనకి ఎట్లాంటి కృపను అనుగ్రహించున్నాడు? పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, సీజన్స్ను బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి మార్పు చెందేది కాదు. ఆయన మన పట్ల అనుగ్రహించిన కృప చాలా ఉన్నతమైనది కనుక దాన్ని బట్టి మీ విషయమే నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున, దేవుని గూర్చిన సాక్ష్యం మీలో ఏమైంది? స్థిరపరచబడింది, నాటుబడింది. ఆ సాక్ష్యం పదే పదే మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇట్ వాస్ సెటిల్డ్ ఇన్ యువర్ హార్ట్. క్రీస్తు నిమిత్తమైన సాక్ష్యం మీలో స్థిరపరచబడింది. నీవు నీ పాపంలో ఉండగా ఆయన నీ కోసం మరణించినాడు. నీవు పాపంలో నశించిపోతుండగా ఆయన వచ్చి నిన్ను రక్షించినాడు. నీవు నీ పాపంలో బానిసగా ఉండగా ఆయన వచ్చి నీ యొక్క బంధాలు తెంచేసినాడు. నీవెందుకు పనికి రాకుండా ఉండగా దేవుడు లేవనెత్తి క్రీస్తు అనే బండపైన స్థిరపరిచినాడు. ఈ లోక సంబంధమైనటువంటి సిద్ధాంతముల చేత కొట్టుకుని పోయి నిత్య జీవానికి దూరంగా ఉన్నప్పుడు ఆయన తన సత్యవాక్యమును ప్రకటింపజేసి క్రీస్తు అనబడినటువంటి శ్రేష్టమైన వాక్యపు పునాది పైన నిలబెట్టినాడు. ఇది నీ సాక్ష్యం. క్రీస్తులో క్రీస్తును గూర్చిన సాక్ష్యం నీ లోపల స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశము, సమస్త జ్ఞానం. ఉపదేశం అనగా దేవుని యొక్క ప్రకటించబడిన దేవుని వాక్యం.
తర్వాత జ్ఞానము, వాక్య సంబంధమైన జ్ఞానములో మీరు ఐశ్వర్యవంతులైతిరి. ప్రాపర్టీస్లో కాదు, ఫైనాన్షియల్లో కాదు, తర్వాత పొలాలు ఆస్తుల్లో కాదు. మీరు దేంట్లో ఐశ్వర్యవంతులైనారు, దేంట్లో ధనవంతులైనారు? దేవుని ఉపదేశము, దేవుని జ్ఞానంలో మీరు ఐశ్వర్యవంతులైతే. మీ లోపల క్రీస్తు సాక్ష్యం స్థిరపరచబడింది కాబట్టి మీరు దేంట్లో ధనవంతులైనారంటే దేవుని జ్ఞానంలో, దేవుని ఉపదేశంలో ఐశ్వర్యవంతులైతే. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడిచ్చిన ఏ వరములో లోపం లేకుండా మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారట? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ ఎత్తబడుట అనబడినటువంటి మహా గొప్ప మహిమకరమైనటువంటి ఒక ఏమంటాం, ఇట్స్ అన్ గ్రేట్ ఈవెంట్. దానికోసం మీరు ఎదురు చూస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు దినమందు ఎదురు చూస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడిచిపెట్టబడతారు? ఎవరు దోషము లేకుండా ఉంటారో వాళ్ళు ఎత్తబడతారు. ఎవరు కడగబడ్డారో, ఎవరు పవిత్రపరచబడ్డారో, ఎవరు నిర్దోషులుగా ఉంటారో వాళ్ళు ఎత్తబడతారు. కాబట్టి ఆ దినముందు మీరు నిరపరాధులుగా కనబడాలి. అపరాధులుగా కాదు, నిరపరాధులుగా కనబడితేనే మీరు అక్కడికి ఎత్తబడతారు. ఎదురు చూస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఎదురు చూడబడినటువంటి గడియ వచ్చినప్పుడు ఎత్తబడాలి అంటే, విడబడకుండా ఉండాలి అని చెప్పేసి అంటే ఏమన్నాడు ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుచును. అంతము వరకు, ఆ గడియ వచ్చేంత వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. దేని విషయమై? నిరపరాధులుగా ఉండునట్లుగా. హల్లెలూయా. ఎందుకు స్థిరపరుస్తాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ఆయన నమ్మదగినవాడు కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా మిమ్మల్ని స్థిరపరుస్తానని వాగ్దానం చేసి ఆ దినం వరకు మిమ్మల్ని నీతిమంతులుగా నిలబెట్టును. హల్లెలూయా. అపార్ట్ ఫ్రమ్ దిస్, దీని నుంచి వెలుపల ఇంకేమైనా కావాలనుకున్న వాళ్ళు ఉన్నారా? ఇంకేమైనా ఇస్తేనే ఆయన దేవుడు, లేకుంటే దేవుడు కాదు. ఇంకేమైనా చేస్తేనే ఆయన దేవుడు గొప్పోడు, లేకపోతే గొప్పోడు కాదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నా ఉద్దేశ ప్రకారంగా మతి భ్రమించిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు అట్లా. ఎందుకోసం అంటే, ఇంతకు మించిన భాగ్యం మానవ జీవితంలో ఇంకోటి ఉండనే ఉండదు. హల్లెలూయా. దాన్ని బట్టి ప్రియులారా, ఐ నెవర్ షేక్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఇంతవరకు ఎన్నడూ కదల్చబడలే. ఎంతటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా, ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య నేను ప్రాణాపాయ పరిస్థితిలో నిలబడ్డా, నేను ఎన్నడూ కదల్చబడలే. అనారోగ్యం నన్ను కదల్చలేదు, ఆర్థిక ఇబ్బందులు నన్ను కదల్చలేదు, సమాజం యొక్క నిందలు నన్ను కదల్చలేదు, సొంత వారి నిందలు నన్ను కదల్చలేదు, సంఘం నుంచి వచ్చిన నిందలు నన్ను కదల్చలేదు. కారణం ఏంటో తెలుసా? దేవునిలోకి వచ్చిన కొత్తలో 1995వ సంవత్సరంలో దేవుడు ఈ వాక్యమును నాకు చూపించి నాతో మాట్లాడినాడు. ఆయన నాతో సంభాషించినాడు, నాతో మాట్లాడినాడు. దేవా, ఏంటి నా పరిస్థితి? లేఖన విషయం లోపల, వర్తమానం నుంచి తప్పిపోయే పరిస్థితి లోపల నన్ను దేవునిలోకి నడిపించిన వ్యక్తి, చాలామంది నాతో పాటు కలుస్తున్న వాళ్ళందరూ కూడా మరలా తిరిగి వెనకకు పెంతెకోస్తులోకి వెళ్తుంటే లోకంలో కలుస్తుంటే నేను దేవుని అడిగినాను, ఏంటి ప్రభు అని చెప్పేసి అంటే, దేవుడు ఒక మండుచున్నటువంటి ఒక అగ్ని ద్వారా నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనంలో దేవుడు ఈ లేఖనాన్ని చూపిస్తున్నాడు. చదువు. నేను దాన్ని చదువుతున్నాను, ఆశ్చర్యపోతున్నాను. అది ఎంత చదివిన తర్వాత నాలో దుఃఖం ఆగల. ఎంత గొప్ప దేవుడు నాయన. యు ఎలెక్టెడ్ మీ. నీవు నన్ను ఎన్నుకున్నావు. ఎన్నుకున్న దానికి ఈ రోజు కోసం కాదు, నా చివరి గమ్యస్థానం కూడా నువ్వు ఎన్నుకున్నావని రుజువుపరిచినావు. ఎంత గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఇంతకు మించి మానవ జీవితంలో మనం ఆశించగలిగింది ఏముంది దేవుని దగ్గర? దేన్ని బట్టి నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు దేవునికి వ్యతిరేకంగా? జ్ఞానం ఉండే మాట్లాడుతున్నామా? దేన్ని బట్టి మనం దేవుడు మంచివాడు కాదని చెప్పేసి అనుకుంటున్నారు కొంతమంది. ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, ఈజ్ గుడ్. ఎన్నడైనా ఎప్పుడైనా దేవుడు గొప్పవాడు, మంచివాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, మన గమ్యస్థానం నిర్ణయించినాడు ఆయన. మనం తొలగుతున్నా, పడిపోతున్నా, లేస్తున్నా, లేకపోతే బలహీనపరచబడ్డా, కురింగిపోయినా సరే ఆయన చెప్తున్నాడు, నీ గమ్యస్థానాన్ని నిర్ణయించినాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు ప్రజలు
ఎన్నిక చేయబడ్డ ఎన్నికకు వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. సేవను వదిలిపెట్టి పోయేవాళ్ళు, సేవను వదిలిపెట్టి పారిపోయేవాళ్ళు, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, వ్యక్తిగత కారణాలను బట్టి, వ్యక్తిగత లాభాల కోసం, వ్యక్తిగతమైనటువంటి జల్సాల కోసం దేవుని యొక్క పిల్లల్ని, దేవుని యొక్క సంఘాన్ని విడిచిపెట్టి పారిపోయే వాళ్ళు ఉన్నారు. దే డోంట్ కేర్ అబౌట్ ద చర్చ్. ఎందుకోసమంటే సంఘము కేవలం ఈనాడు సమాజంలో చాలామందికి ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రావాలి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, వాళ్ళు ఇవ్వాలి, అంతే. అందుకని దేవుడు వాక్యంలో సెలవిచ్చినాడు, నిజమైన గొర్రెల కాపరి తన గొర్రెల కోసమే ప్రాణం పెట్టును. అందరూ కాపరులు. బర్లని కొట్టంలో కట్టేస్తాడు, కాపరి వెళ్ళిపోయి ఇంట్లో పడుకుంటాడు. పందులు కొట్టంలో దోల్తాడు, కాపరి వెళ్ళిపోయి ఇంట్లో పడుకుంటాడు. ఏదైనా సరే, ఏ జంతువు అయినా సరే, ఏ కాపరైనా సరే వాటిని దొడ్లో తోలి ఆయన ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు. ఒక్క గొర్రెల కాపరి మాత్రమే వాటన్నిటిని కూడా దొడ్డిలో తోలి ద్వారం దగ్గర పడుకుంటాడు. మృగాలు వచ్చినా, దొంగలు వచ్చినా, లేకపోతే ఏ విధమైనటువంటి క్రూర మృగాలు వచ్చినా సరే వాటిని తాకాలంటే కాపరిని తాకాలి. కాబట్టి దేవుడు వాక్యం సెలవిచ్చినాడు, నేను నిజమైన కాపరిని, గొర్రెల కాపరిని. నిజమైన గొర్రెల కాపరి తన గొర్రెల కోసమే ప్రాణం పెట్టును. దేవునామనికి మహిమ కలుగును గాక. ఆయన తన గొర్రెల కోసం ఆలోచిస్తాడు, శ్రద్ధ వహిస్తాడు. ఎందుకోసం అంటే ఆ గొర్రెలు అనేటివి ఒక ఎమోషనల్ బాండింగ్ అన్నమాట. అంతే తప్ప ఫైనాన్షియల్ రిసోర్స్ కాదు సంఘం అంటే, ప్రజలంటే. చాలామంది చెప్తుంటారు, మీరు అది చేయకండి, మీరు ఇది చేయకండి, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళకండి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అయితే అది చెప్పడం కాదు, వాళ్ళతో నిలబడతారు. నిజమైన కాపరులు తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి స్థితిగతులైనా సరే. ఎందుకోసమంటే నిజమైన కాపరి గొర్రెల్లో ఏం చూస్తాడు? ఒకే రాజభవనం యొక్క కిటికీలో నుంచి ఫరో ఏమో ఇశ్రాయేలు ప్రజల్ని మురికి పని చేసేటటువంటి బానిసలుగా చూస్తున్నాడు. ఫ్రమ్ ద సేమ్ విండో మోషే వాళ్ళని వాగ్దాన సంతానంగా చూస్తున్నాడు, దేవుని పిల్లలుగా చూస్తున్నాడు మోషే. ఈనాడు చాలామంది సంఘం అంటే, ప్రజలంటే డబ్బులు తీసుకొచ్చి డబ్బులు సంపాదించేటటువంటి ఒక ఆదాయ వనరుగా చూస్తున్నారు. కానీ నిజమైన దేవుని యొక్క కాపరి వాళ్ళని దేవుని పిల్లలుగా చూస్తాడు. వాక్యమును కలుషితము చేయక, వాక్యమును ఏమాత్రం తన సొంత అభిప్రాయాన్ని జోడించక, దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా అందించేవాడు నిజమైన కాపరి అంటున్నాడు. అందుకనే దేవుని ప్రవక్తడుతున్నాడు, వాట్ సీయెస్ట్ థౌ, నువ్వేం చూస్తున్నావు? ప్రజలను చూసినప్పుడు నువ్వేం చూస్తున్నావు? కాపరిని చూసినప్పుడు నువ్వేం చూస్తున్నావు? మరలా తిరిగి దేవుని ప్రవక్త అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు దేవుని సంఘంలో వాక్యాన్ని వింటున్నావో నువ్వు చూడాల్సింది ఆ మనిషిని కాదు, అతని వెనక నుంచి వచ్చే దేవుని స్వరాన్ని చూడాలి. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు దేవుని స్వరాన్ని చూడగలుగుతావో, ఎప్పుడు దేవుని స్వరాన్ని వినగలుగుతావో, అప్పుడే ఆ యొక్క స్వరము ద్వారా వచ్చేటటువంటి నిత్య జీవాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. లేనట్లయితే పొందుకోలేవు, దాన్ని ఒకరు పెడతావు. కాబట్టి వాక్యములు నువ్వేం చూస్తున్నావు? వాక్యం వినేటప్పుడు నువ్వేం చూస్తున్నావు? శ్రద్ధ వహించు. హల్లెలూయా. ఏ మాత్రం కూడా మిస్టేక్ చేయకు సహోదరుడ సోదరి, శ్రద్ధ వహించు. దేవుని వాక్యంను జాగ్రత్తగా చూడు. మిగిలిన బాగానే మనం వచ్చే ఆదివారం ధ్యానం చేసుకుందాం. అంతవరకు దేవుడు మనందరికీ తోడేముడి నడిపించుగాక. ఆమేన్. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరుడు సోదరి, ఈ మధ్యాహ్నం మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. వాక్యము వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నువ్వేం చూస్తున్నావు వాక్యములో? కెన్ యూ ఫైండ్ ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ యూ? నీ ఎడల దేవుని కలిగి ఉన్న ప్రేమ నువ్వు చూడగలుగుతున్నావా? దేవుని యొక్క ప్రణాళికను నువ్వు గమనించగలుగుతున్నావా? దేవుని యొక్క సత్యాన్ని నీవు చూడగలుగుతున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవునికి భిన్నముగా వ్యతిరేకంగా నీ ఒక స్వరాన్ని నువ్వు లేవనెత్తినట్లయితే, అభిప్రాయాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఇది సమయము నీకు సరి చేసుకో ఒక్కసారి. ఇలా ఉండి నేను ఎవరైనా సరే దేవుని రాజ్యంలో చేర్చబడలేము. అందుకనే దావీదు ఎంతో వినయముగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు, ప్రభువా
నన్ను పరిశోధించుము, నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఉందేమో తెలుసుకొనుము. నన్ను పరిశుద్ధపరచుము. ఎంత యథార్థముగా దావీదు ప్రార్థిస్తున్నాడో చూడండి ప్రియులారా. మనం కూడా దేవుని అడుగుదాం, దేవా పరిశీలించండి నాయన, నాలో ఏమైనాను నీకు వ్యతిరేకమైన భావన కలిగి ఉన్నట్లయితే, నాలో ఏమైనాను నీకు భిన్నమైనటువంటి ఒక కంప్లైంట్ నేను కలిగి ఉండి నా వాయిస్ నీకు వ్యతిరేకంగా రైజ్ చేసినట్లయితే, దేవా దయతో మన్నించు నాయన, నాకు గ్రహింపునివ్వండి, యథార్థమైన మనస్సునివ్వండి. దావీదు నా హృదయానుసారుడు అని దావీదు నిమిత్తం ఎలా పలికినావో అంతటి యథార్థమైన హృదయం మేమును కలిగి ఉండే సహాయం చేయండి అని దేవుని దగ్గర అడుగు ప్రియులారా. అడుగు, ప్రతి వారికి నేను ఇస్తానని సెలవిచ్చినాడు ఆయన. సరి చేసుకో, నువ్వెక్కడ ఏం మాట్లాడుతున్నావు, దేవునికి భిన్నముగా, దేవు సేవకునికి భిన్నముగా, దేవుని వాక్యానికి భిన్నముగా, దేవుని వర్తమానానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడినావు ఒకసారి దేవుని దగ్గర అడుగు. దేవా నా మూర్ఖత్వాన్ని బట్టి నన్ను క్షమించి నా మనసును మార్చండి నాయన. నేను నీ వాక్యాన్ని సరిగా చూడలేక, నీ లేఖనములో ఉన్న నీ జీవాన్ని నేను పరిశీలించలేక, నా బుద్ధిహీనత చేత నీ వాక్యానికి వ్యతిరేకముగా నా స్వరాన్ని నిలబెట్టినాను, నా స్వరాన్ని గట్టిగా పలికినాను నీకు వ్యతిరేకముగా. కాబట్టి నన్ను క్షమించు ప్రభువా, నాకు జ్ఞానమియ్యు ప్రభువా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థనలో యథార్థత ఉంటే కనుక సహోదరుడా సహోదరి, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మొక్కుబడిగా కాదు, యథార్థమైన హృదయంతో దేవుణ్ణి అడుగు, పగిలిన గుండెతో దేవుణ్ణి అడుగు. దావీదు కన్నీరు విడుస్తూ 7 రోజులు ఉపవాసం ఉండి దేవుని అడిగినాడు, దేవా దయచేసి నీ మనస్సు నా యొద్ద నుంచి తొలగించకండి, నూతన మనస్సు నాకు మరలా తిరిగి పుట్టించండి, నీ ఆత్మ నా యొద్ద నుంచి తొలగించకండి అని చెప్పేసి ప్రార్థన చేసినాడు. ఐ రిక్వెస్ట్ యూ మై బ్రదర్ అండ్ సిస్టర్, దేవునికి భిన్నముగా నీవు లేవనెత్తిన నీ యొక్క స్వరం విషయంలో దేవుని దగ్గర పశ్చాత్తాపడు. దేవా నన్ను క్షమించండి నాయన, నా బుద్ధిహీనతను బట్టి నన్ను మన్నించండి. నువ్వు ఏ మనిషి దగ్గర మాట్లాడట్లే, సజీవుడైన దేవునితో మాట్లాడుచున్నావు. ప్రార్థన చేయి, దేవుని అడుగు, అప్పగించుకో దేవునికి నీ జీవితాన్ని. ఇక నుంచి అయినా సరే ప్రభువా, ఒక మార్పు చెందిన వ్యక్తిగా, నూతన సృష్టిగా నేను నీ సన్నిధిలో ఉండే భాగ్యం దయచేయండి. నేను నీ వాక్యమును నాకు చెప్తున్నప్పుడు నీ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చూడగలిగిన కళ్ళని ఇవ్వండి. వాక్యం బోధించబడుతున్నప్పుడు నా పట్ల నీవు ఏ ఉద్దేశం కలిగి మాట్లాడుతున్నావో ఆ యొక్క ఉద్దేశం నేను చూడగలిగినట్లుగా నా హృదయాన్ని తెరవండి అని చెప్పేసి ప్రార్థన చేయండి ప్రియులారా. ఖచ్చితంగా దేవుడు సహాయం చేయబోతున్నాడు. దూరంలో ఉన్నవారైనా ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టండి. యాస్ గాడ్ ఈజ్ లిసనింగ్ యువర్ ప్రేయర్. నీ కన్నీరు వెనక, నీ పగిలిన హృదయం వెనక ఉన్నటువంటి విన్నపాన్ని దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా నీకు సహాయమును సమాధానము దయచేస్తాడు. నేను ప్రార్థిస్తున్నాను ఈ మధ్యాహ్నం. జీవాధిపతి, జీవం కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మా ప్రారంభములోనే మా గమ్యస్థానమును నిర్ణయించినారు. దారి తొలగి దారి తెలియక మేము తప్పిపోతామేమోనని నీ ఆత్మచేత మార్గదర్శిగా ఉండి నడిపిస్తున్నారు. ఎంత ప్రేమనైనా, షరతులు లేని, అవధులు లేని నీ ప్రేమ చేత, నీ కృప చేత మమ్మల్ని నీ కోసమే నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకొని ఈ చివరి కాల సమయంలో దైవిక మర్మములన్నీ కూడా బయలుపరచబడి మరుగు చేయబడిన ప్రతి వాక్యం యొక్క సత్యమును బయలుపరచబడబోతున్నటువంటి ఈ యొక్క సువర్ణ యుగములో మమ్మల్ని నిలవబెట్టి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు గాను స్తోత్రాలు. ఎవరు చూడలేని సంగతులు ఈ కాలంలో మీరు మాకు తెలియపరిచినారు. ఎవరికి తెలియని విషయాలు మా కాలంలో మాకు మీరు బోధించినారు. కాబట్టి నాయన, ఈ యొక్క మహిమకరమైన సమయంలో, ఈ యొక్క సువర్ణమయమైనటువంటి ఈ యొక్క కాలంలో, ఈ 7వ సంఘ కాలంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఈ కాలానికి ఒక ప్రవక్తను పంపించి వాక్యాన్ని మాకు తెలియపరిచిన మా దేవానికి స్తోత్రాలు నాయన. దేవాని యుద్ధ మోకరించి నీ యుద్ధ ప్రాంతంతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డలను, దూర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ చేతికి అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని సరిచేయండి, మా జీవితాన్ని సరిచేయండి. మాతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ఉద్దేశమును చూడగలిగిన భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ సేవకును ఆధారం చేసుకుని మాకు బోధించేటప్పుడు నీ నిర్ణయాన్ని మేము తెలుసుకోగలిగినటువంటి కన్నులను మాకు ఇవ్వండి, హృదయాన్ని ఇవ్వండి.
నువ్వు అడుగుతున్నావు నువ్వేం చూస్తున్నావని. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వాళ్ళు కేవలం అక్షరాన్ని చూసి నీ లోపల నేరాన్ని చూపించాలని, నేర స్థాపన చేయాలని ప్రయత్నం చేసినారు. కానీ జగత్తు పునాది వేయబడక ముందు ఎవరు నిత్య జీవం నిమిత్తమై ఏర్పాటు చేయబడ్డారో వాళ్ళు నీ ద్వారా పలకబడిన మాటలో నిత్య జీవాన్ని చూడగలిగినారు. మేము అలాగ నిత్య జీవాన్ని చూసేదము గాక దేవా. సహాయం చేయండి. మా హృదయాన్ని తెరవండి, మా నేత్రాలు తెరవండి, మా గ్రహింపును తెరవండి. ఏ మాత్రం కూడా మేము దాని నుంచి తప్పిపోకున్నట్లుగా సహాయం చేయండి. నీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మీ బలమును మాకు దయచేయండి, మీ కృపను మాకు తోడే ఉంచండి, మీ శక్తిని అనుగ్రహించండి. నమ్మదగిన వాడా, నీతిమంతుడానికి స్తోత్రాలు ఆయన. ఈ మధ్యాహ్న సమయంలో నీ ఎదుకు వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్కరి బలహీనతలు దూరపరచండి. మనుషులము నాయన, తెలిసి తెలవక పొరపాట్లు జరుగుతుండవచ్చు. బట్ స్టిల్ నీ దగ్గరకు వచ్చి కృపను అడిగే వారికి కృపను ఇచ్చే దేవుడివే తప్ప తృణీకరించువాడు కాదు. కనుక నీ ఎదుకు వస్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కృపను అనుగ్రహించండి, నీ వాత్సల్యత, నీ కరుణను చూపించండి. యథార్థమైన హృదయాన్ని దయచేయండి, వాక్యపు జీవితాన్ని అనుగ్రహించండి, వాక్యమును చూడగలిగిన నేత్రాలు దయచేయండి, గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయండి. 6వ జ్ఞానేంద్రియాన్ని తెరిచి విశ్వాసం అనే జ్ఞానేంద్రియం ద్వారా నీ ఉద్దేశం ఎరగలిగిన కృపను దయచేయండి. తిరిగి తమ గృహాలకు వెళ్తుండగా క్షేమంగా చేర్చండి. బలహీనతలతో వచ్చిన వారిని బలపరచండి, అనారోగ్యంతో వచ్చిన వారిని స్వస్థపరచండి, సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి విడుదల దయచేయండి. ఎత్తబట్ట ఆలస్యం అయితే మరలా మీ సన్నిధిలో కూడి వాక్యం ధ్యానించుటగానే సహాయం చేయండి. సంభవించే మాలు ప్రతి ఒక్కరు ఎత్తబడతానికి నీ కృపను, యోగ్యతను, భాగ్యమును దయచేయమని నీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, శాంతి, సమాధానము ఇక్కడున్న వారందరికీ అదే ప్రకారంగా సజీవుడైన దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు లోబడి ఆయన వాక్యం యొక్క సత్యాన్ని గ్రహించి వాక్యములో ఉన్న దేవుని యొక్క ఉద్దేశమును చూచి దానికి తగ్గట్లుగా జీవిస్తున్న వారందరికీ ఎన్నిక చేయబడినటువంటి జనాంగముగా నిత్య జీవానికి వారసులై ఆ యొక్క గమ్యస్థానము నిమిత్తమై ఎన్నిక చేయబడ్డ వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. దేవుడు అందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.